నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. ఈ 57వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్లోని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ అంశాల గురించి చర్చించడానికి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. చాలా కాలం తర్వాత డిఫెన్స్ రౌండప్లో నాకు తెలిసి సబ్మెరీన్ది ఈ అంశం టచ్ చేస్తున్నాం. ఐఎన్ఎస్ అరిదమన్ SSBN ఇండక్షన్ డిసెంబర్కి రాబోతోంది అని అంటున్నారు. చైనా ఇండియన్ ఓషన్లో ప్రెజెన్స్ పెంచుతున్న సమయంలో ఒక రకంగా అమెరికా కూడా వాటి రీసెర్చ్ వెజల్స్ పంపుతున్న సమయంలో అరిదమన్ ఇండక్షన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే మనకు ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ అన్న సిరీస్లో ఇది మూడవది. ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాత్, ఇది అరిదమన్ మూడవది. ప్రస్తుతానికి సముద్రంలో ఉంది. అది మనకి ఏముంటుందంటే షిప్స్ కానీ సబ్మరీన్స్ కానీ ఏంటంటే లాంచింగ్ ఒకటి ఉంటుంది. లాంచ్ అయిన తర్వాత ఇండక్షన్ వేరే ఉంటుంది. ఈ రెండు సపరేట్గా జరుగుతాయి. లాంచ్ అయిపోయింది. లాంచ్ అయిన తర్వాత ఫీల్డ్ ట్రయల్స్ అవుతాయి. ఫీల్డ్ ట్రయల్స్లో వివిధ కోణాల్లో దాన్ని టెస్ట్ చేస్తారు. వెదర్ కండిషన్స్ కావచ్చు, స్పీడ్స్ కావచ్చు, దాని డిటెక్షన్ లెవెల్స్ కావచ్చు, ఎండ్యూరెన్స్ లెవెల్స్ కావచ్చు, దాంట్లో ఏమైనా లీకేజెస్ అవుతున్నాయా, ఏమవుతున్నాయి, ఎమర్జెన్సీలో ఎలా ఉంటుంది, దాని టర్నింగ్ రేడియస్ ఎలా ఉంది, ఎంత స్పీడ్గా తిప్పచ్చు, తిరగకూడదు, ఇవన్నీ చాలా పారామీటర్స్ టెస్ట్ చేస్తారు. తర్వాత దాంట్లో ఫైరింగ్ కేపబిలిటీ ఎలా ఉంది, వాటర్ నుంచి ఎలా ఫైర్ చేయాలి, తర్వాత సర్ఫేస్ అయిన తర్వాత ఎట్లా ఫైర్ చేయాలి, అక్కడి నుంచి ఎమర్జెన్సీ బాయ్స్ ఎలా డిప్లాయ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ని టెస్ట్ చేస్తారు. అది రమారమి కొన్ని నెలలు పడుతుంది. గతంలో అయితే మనకు కొన్ని సంవత్సరాలు పట్టేది. ఇన్ఫ్యాక్ట్ 1.5 years కూడా పట్టిన దాఖలాలు ఉన్నాయి మనకి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మనకు థ్రెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ అంత మొత్తం ప్రాసెస్ కూడా చాలా తొందరగా చేస్తున్నాం. కట్ చేయట్లేదు, కానీ తొందరగా చేసే దిశగా మనం చేస్తున్నాం. కాబట్టి ఫైనల్గా ఇప్పుడు ఇది సీ ట్రయల్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. బహుశా ఈ సంవత్సరాంతం వరకు మేబీ నవంబర్ ఎండ్ ఆర్ డిసెంబర్కి అంతా ఇది ఫైనల్గా కమిషన్ కూడా అయిపోతుంది. అది మనం రీసెంట్గా గత డిఫెన్స్ రౌండప్లో మనం చర్చించాం కూడా. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి ఇండక్షన్ కూడా మనం ఒకటే రోజు 2 షిప్లు లాంచ్ చేయడం అనేది చాలా చాలా రేర్. ఇన్ఫ్యాక్ట్ చరిత్రలోనే చాలా బహుశా అది ఫస్ట్ టైం అలా చేసాం మనం. ఒకటి అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత చేయడం ఇలా చేస్తున్నాం. కానీ ఎంత త్వరితగతిన మనం మన అసెట్స్ అన్ని డిప్లాయ్ చేస్తున్నామో చూడొచ్చు. అరిదమన్ అన్నది చాలా చాలా కీలకమైనది. రేపు మన న్యూక్లియర్ ట్రయేడ్ అంటాం కదా, న్యూక్లియర్ ట్రయేడ్, మన న్యూక్లియర్ అటాక్ చేయడానికి మనకు ల్యాండ్ బేస్డ్ కొడతాం, మన మిజైల్స్ కొడతాం. తర్వాత మన ఎయిర్ బేస్, మన సుకోయిస్లో కానీ రఫైల్స్లో కానీ తీసుకెళ్ళి డెలివర్ చేయగలం. మూడవది షిప్పుల నుంచి డెలివర్ చేయగలం. నాలుగవది సబ్మరీన్స్ నుంచి కొట్టగలం. సో దీన్ని అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటాం దీన్ని న్యూక్లియర్ ప్యారలెన్స్లో. అంటే అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే మన మీద వాడు మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఒక్కటే అటాక్లో ధ్వంసం చేసిన మన న్యూక్లియర్ మనకు ల్యాండ్ బేస్డ్ మిసైల్ లాంచ్ ప్యాడ్స్ కానీ, మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్ ఫీల్డ్స్ కానీ, లేదా మన షిప్పులు కానీ, ఇవన్నీ ఒక్కటే అటాక్లో 1-2 గంటల్లో మొత్తం ధ్వంసం చేసేసినా కానీ కూడా సముద్రం నుంచి కొట్టచ్చు మనం. కాబట్టి అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు దాన్ని. అందుకని ఆ పేరు పెడతారు. ఆ శక్తి పెంచుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు 3 దీనికి తయారైనాయి. వీటిల్లో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ ఫ్యూయల్తో ఉంటుంది, డిఫరెంట్ టెక్నాలజీస్తో ఉంటుంది. కాబట్టి మనం ఇది పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనం డిఫెన్స్ రౌండప్ మన ప్రేక్షకులు చూస్తే కానీ వాళ్ళకు గతంలో కూడా మనం చర్చించాం. ఫ్రాన్స్ తోటి ఇంకా దీన్ని పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రష్యా నుంచి బహుశా మళ్ళీ లీజ్కి తీసుకుందామా ఒక న్యూక్లియర్ సబ్మరీన్ అని ప్లాన్ చేస్తున్నాం. సో మన శక్తిని పెంచుకునే దిశగా ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. దాని దృష్ట్యా ఈ ఐఎన్ఎస్ అరిదమన్ అన్నది ఇప్పుడు మనం దాన్ని ఫీల్డ్ ట్రయల్స్ చేసి త్వరలో దాన్ని ఇండక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అది. ఎందుకంటే మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చూసాం. మళ్ళీ ఎప్పుడు ఆపరేషన్ సింధూర్ వస్తుందో మనం చెప్పలేం. షార్టెస్ట్ నోటీస్లో మనం టార్గెట్ చేసి అటాక్ చేయవలసినటువంటి పరిస్థితులు రావచ్చు, త్వరలోనే రావచ్చు. మన ఆర్మీ చీఫ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా త్వరలోనే మళ్ళీ ఇంకా యాక్షన్ ఉండబోతోందని చెప్పారు. అలాగే మన రాజ్నాథ్ సింగ్ గారు రక్షామంత్రి, ఆయన కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వెళ్ళి కూడా చెప్పారు, నెక్స్ట్ మీకు తొందరలోనే మీకు ఛాన్స్ రాబోతోంది. ఆపరేషన్ సింధూర్లో మీరు ఏం చేయలేదు, కానీ బహుశా మీరు ఇప్పుడు ఆప్షన్ వస్తుంది, మీకు మళ్ళీ అటాక్ చేస్తాం. ఇది మోదీ గారు అన్నది. మోదీ గారు కూడా అన్నారు. కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు ఈ స్టేట్మెంట్. అంటే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎయిర్ ఫోర్స్ ఆర్మీనే మాత్రం ఇన్వాల్వ్ అయిన దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి కొంత వాళ్ళకు ఒక విధాన నిరాశ నిస్పృహ ఉండింది వాళ్ళకి. అప్పుడు ఈయన వెళ్ళారు. ఇది ఆపరేషన్ సింధూర్ అయినా 5-6 రోజుల్లో వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద కూర్చొని ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కనుక బరిలో దిగింటే ఈరోజు పాకిస్తాన్ 4 ముక్కలై ఉండేదని చెప్పారు. అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు, నెక్స్ట్ అటాక్లో మీరు చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు అన్నారు. అందుకని ఇది మనం చూస్తున్నాం. మనం నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ రెండింటి మీద ఎక్కువ థ్రస్ట్ మనం చూస్తున్నాం. మనం
ఆర్మీకి వచ్చేసరికి మోస్ట్లీ మనం ఆఫెన్సివ్ కంటే ఎక్కువ డిఫెన్సివ్ మీద ఫోకస్ పెడుతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ వాడు అక్కడి నుంచి చేసే మిసైల్స్ కానీ, మన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, సుదర్శన్ చక్ర కానీ, ఇటువంటివన్నీ కూడాను మనం డిఫెన్సివ్ పోస్చర్ ఎక్కువ ఆర్మీలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సరిహద్దులు దాటి వెళ్ళి యుద్ధాలు చేసి భూమిని కబ్జా చేసుకునేటువంటి రోజులు ఆల్మోస్ట్ తక్కువే. అది అన్లెస్ మొత్తం క్యాప్చర్ అయితే సరెండర్ అయితే మనం ఏం చేస్తాం ఆ చర్చలో, అది వేరే విషయం. కానీ ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా అక్కడ మైండ్స్ పెట్టుంటారు, చాలా ఇష్యూస్ ఉంటాయి అక్కడ. కాబట్టి ల్యాండ్ బేస్డ్ వీటికి కొంచెం తగ్గించి ఎయిర్ ఫోర్సు, నేవీ ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. అఫ్ కోర్స్ ఎయిర్ ఫోర్స్కి ఇంకా పెద్దపీట వేస్తున్నాం మనం. నేవీ అన్నది మనకు రాబోయే రోజుల్లో చాలా కీలకం కాబోతుంది. సీ డినాయల్ అంటాం మనం. సీ డినాయల్ అంటే ఇప్పుడు చైనా వచ్చేసి వాళ్ళ షిప్లన్నీ ఇక్కడ పంపిస్తున్నారు మన ఇండియన్ ఓషన్ ప్రాంతానికి, తర్వాత అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతం అంతా గస్తీలు తిరుగుతున్నారు. వాళ్ళకి ఇక్కడేం పని లేదు, వాళ్ళకి అవసరం లేదు, అయినా వస్తున్నారు. వాళ్ళు ఊరికే వాళ్ళ శక్తి చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ దగ్గర బ్లూ వాటర్స్లో వెళ్ళి చాలా కాలం ఉండేంత శక్తి వాళ్ళ దగ్గర లేదు. అందుకనే హంపన్ తోటలో ఆగాల్సి వస్తుంది వాళ్ళకు, లేదా గ్వాదర్లో ఆగాల్సి వస్తుంది, లేదా వాళ్ళకు ఆల్రెడీ బేస్ మనకు ఇక్కడ జిబోటీలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ స్టాప్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎంతకాలం ఎండ్యూరెన్స్ అక్కడ ఉండగలము అన్నది దాన్ని బట్టి మన సీ డినాయల్ అంటాం, సీ డినాయల్ కేపబిలిటీ పెరుగుతుంది. మనం అది పెంచుకుంటున్నాము. ఆ దిశగా దీన్ని చూడాలి. ఐఎన్ఎస్ అరిదమన్ అన్నది ఒకటి మన జలాలను రక్షించుకునే దిశగా ఇది తిరుగుతుంది, గస్తీ తిరుగుతుంది. ఇది తిరుగుతోంది అయినా సరే వాడు భయపడతాడు. అరే ఇక్కడికి పెడితే వాడు ఉన్నాడు రా, మనం ఏం చేసినా వాడు మనం షూట్ డౌన్ చేయొచ్చు అన్న భయం ఉంటుంది. ఎక్కడ దాచిపెట్టుకున్నాడో తెలియదు. రెండు ఏమంటారంటే మనకు ఒక ఇందాక చెప్పినట్టు న్యూక్లియర్ అష్యూర్డ్ న్యూక్లియర్ స్ట్రైక్ కేపబిలిటీ పెట్టుకుంటున్నాం. మూడు మనం ఆల్రెడీ మేము చెప్పాం, రాంబిలి మనకు విశాఖపట్నం కొంచెం దక్షిణాన అక్కడ మనం ఒక సొరంగంలో మనం దాచిపెడుతున్నాం అవి. కాబట్టి ఇది ఎక్కడుందో ఎవరు పసిగట్టలేరు. ఒకవేళ దీంట్లో మళ్ళీ ఏదో ఫిల్ చేయడానికి నీళ్లు, తర్వాత మనుషులకు ఏదైనా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడానికి, లేదా అస్త్రాలు మళ్ళీ పెట్టుకోవడానికి ఇది చేయాలంటే కనుక ఎక్కడుందో తెలియదు. సముద్రంలోకి వెళ్ళి దాని లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ రీఫిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది బయటికి రావాల్సిన అవసరమే లేదు. సో కాబట్టి వాళ్ళకి ఎవ్వరికి కూడాను అసలు ఇది ఎక్కడ ఉన్నది, ఏం చేస్తుంది వాళ్ళు తెలియక శత్రువుకి. అందుకని ఆ దిశగా న్యూక్లియర్ సబ్మెరీన్స్ను పెంచుకుంటున్నాము. ప్లస్ సబ్మెరీన్ స్ట్రెంగ్త్ ఓవరాల్గా పెంచుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. అందుకని అరిదమన్ త్వరలోనో మన బరిలో దిగి మనకున్నటువంటి బేసికలీ ఇద్దరు శత్రువులు మేజర్గా, బట్ కొత్త శత్రువులు ఎప్పుడు వస్తారో మనకు చెప్పలేము. కాబట్టి మన జలాలను రక్షించుకుంటూ శత్రువులకు ఒక విధమైనటువంటి స్ట్రాంగ్ మెసేజ్, ఇటువంటి అస్త్రాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్పేసి పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వడానికి అరిదమన్ త్వరలోనే మన బరిలో చేరుతోంది. అందుకని దీనికి సంబంధించిన అందరినీ కూడా మనం కంగ్రాచులేట్ చేద్దాం. రైట్ సార్, ఇప్పుడే మీరు చెప్పారు మన నేవీ సబ్మెరీన్స్ ద్వారా మన బలం ఎలా పెంచుకుంటుందని. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు చైనా దగ్గర ఒక రకంగా చాలా వ్యాస్ట్, ఇప్పుడు చెప్పాలంటే నేవీలో వాళ్ళ దగ్గర ఉన్నంత ఎక్కువ సబ్మెరీన్స్ ఇవి ఎవరి దగ్గర లేవు, నాట్ ఈవెన్ యుఎస్. కానీ క్వాలిటీ పరంగా యుఎస్ ఉంది. సో మనం క్వాలిటీలో మనం ఏమైనా ఇంప్రూవ్ అవుతున్నామా సార్? ఇప్పుడు న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అనేది ఒకటి మన సబ్మెరీన్స్లో, న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆ టెక్నాలజీని వాటికి ఇంటిగ్రేట్ చేస్తున్నారు అని అంటున్నారు. సో చైనా లాగా మనం ఇప్పుడు అంత వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ సబ్మెరీన్స్ని పెంచుకోలేం కాబట్టి మనం మన దగ్గర ఉన్న వాటిని ది బెస్ట్గా పెట్టి, మీరు అన్నట్టుగా ఇందాక ఇద్దరు శత్రువులు ఉన్నారు కాబట్టి ఇంకెంతమంది వస్తారో తెలియదు, నెంబర్ లేకపోయినా క్వాలిటీతోని మనం వాళ్ళని నిలువరించగలము అనే ఒక సందేశం ఇవ్వడంలో భాగమేనా సార్ ఇది? తప్పకుండా క్వాలిటీ ఒకటి. రెండవది ఆత్మనిర్భరత. మనము దాని ప్రొపల్షన్ కానీ, దానికి సంబంధించిన నావిగేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి ఇంజిన్స్ కానీ, ఇవన్నీ కూడా లిటరల్గా మనం ఈ దేశాల మీద ఆధారపడున్నాం. ఎవరు వెస్ట్రన్ దేశాలు కావచ్చు, లేదా రష్యా కావచ్చు, ఇటువంటి ఈ దేశాల మీద ఆధారపడున్నాం మనం. ఇప్పుడు క్రమేపీ మనం ఆత్మనిర్భరత పెంచుకోవడానికి అవసరం అని చెప్పేసి మనం ఆప్షన్స్ చూసుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇండిపెండెంట్ ఎయిర్ ప్రొపల్షన్ సిస్టమ్ మనం పెట్టుకున్నాం. మనదే దాని ఒక టెక్నాలజీ పరంగా మనం దాన్ని సాధించుకోగలిగాం మనం. కాబట్టి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి కేపబిలిటీ ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడకుండా మన షిప్స్, మన ఏవైతే ఇవి ఉంటాయో, మన సబ్మెరీన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మన టెక్నాలజీ ఉంది. కాబట్టి రేపు దాన్ని అప్గ్రేడ్ చేయాలన్నా, దాన్ని ఏదైనా రిపేర్ చేయాలన్నా, దాంట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా మళ్ళీ వాళ్ళ టెక్నీషియన్స్ వచ్చి దీన్ని చూసి మన సీక్రెట్స్ తెలుసుకొని ఇవన్నీ అవ్వకుండా మనం దానికి ఆల్టర్నేట్ పెట్టుకున్నాం. అంటే చిన్న ఎక్స్టెన్షన్ సార్, మీరు ఎప్పుడు వాడేదే, ఎప్పుడు ఆఫ్ ద రికార్డ్ కూడా మీరు చెప్పే జుగాడ్. ఇప్పుడు చెప్పాలంటే ఏఐపి అనేది మనం సొంతంగా తయారు చేసుకుని మనం ఒకవేళ వస్తే కనుక మనం పెట్టబోయేది ఫ్రెంచ్ సబ్మెరీన్స్కి, మన ఓన్ సబ్మెరీన్స్ కావవి. సో అది కూడా ఒక రకంగా మన అచీవ్మెంట్లో భాగమే అది. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రస్తుతానికి రమారమి 45 నుంచి 50% మాత్రమే మన ఇండిజినస్ ఎక్విప్మెంట్ ఉంటుంది.
మేజర్గా దాంట్లో ఉన్నది ఇంజను, ప్రొపల్షను, మేజర్ కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో, టెక్నికల్ ఏవైతే ఉన్నాయో, మెటలర్జీ, ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. వాటిని తగ్గించుకుంటూ వెళ్తున్నాం. ఈ సంవత్సరం టార్గెట్ మనం 60-65% అచీవ్ చేయాలి. క్రమేపీ రాబోయే 10 సంవత్సరాల్లో మినిమం 75-80% దీంట్లో మన ఇండిజినస్ కాంపనెంట్స్ ఉండాలి. 100% ఏ దేశంలోనూ ఉండదు, కొంతమంది తెచ్చుకోవాల్సి వస్తుంది. కొన్ని ఫర్ ఇన్స్టెన్స్ మెటలర్జీ, చైనాలో ఈరోజు చాలా సుపీరియర్ మెటలర్జీ ఉంది వాళ్ళ దగ్గర, ఎస్పెషల్లీ రేర్ ఎర్త్ మినరల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అవ్వక తప్పదు. కాబట్టి వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ తెచ్చుకొని మనం దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కనీసం ఇది 75-80%కి వెళ్ళింది అంటే కనుక దీన్ని కంప్లీట్ హైలీ ఇండిజినస్ అని చెప్పచ్చు. ప్రస్తుతానికి ఇంకా ఆ దిశగా లేం మనము. కాబట్టి ఇది ఒక దానికి కీలకమైన మెట్టు. న్యూక్లియర్ పవర్డ్ ఏదైతే మనం టెక్నాలజీ దాంట్లో పెట్టబోతున్నామో అది ఇట్స్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్. ఎందుకంటే దీంట్లో వచ్చే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక శబ్దం ఉండదు. శబ్దం లేకపోయేసరికి మీకు మామూలుగా ఫర్ ఇన్స్టెన్స్ చైనీస్ సబ్మరీన్స్ కానీ, చైనీస్ ఎక్విప్మెంట్ కానీ బాగా నాయిస్, శబ్దం వస్తుంది బాగా. ఇన్ఫ్యాక్ట్ చాలా ఫేమస్గా మనం ఒక ఉదాహరణ మనకు తెలుసు. వాళ్ళు ఇండియన్ ఓషన్ రీజియన్లోకి వాళ్ళ సో కాల్డ్ స్టెల్త్ సబ్మరీన్ వాళ్ళు తీసుకొచ్చారు. స్టెల్త్ సబ్మరీన్ ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వగానే మన వాళ్ళు దాన్ని డిటెక్ట్ చేసి వాళ్ళకి సిగ్నల్ పంపించారు. వెల్కమ్ టు ఇండియన్ ఓషన్ మన వాళ్ళు సిగ్నల్ పంపించారు. అంటే అర్థం ఏంటి, నీకు ఏమి ఇక్కడ దీంట్లో సీక్రసీ ఏమీ లేదు, మాకు నువ్వు కనిపిస్తున్నావు మాకు అని వాళ్ళకి చెప్తున్నాం మనం. దీంట్లో ఏంటంటే కనుక మనకు మేజర్ అడ్వాంటేజ్ అంటే 25 కిలోనాట్స్ వరకు శబ్దం వినిపించదు, చాలా స్టెల్త్, శత్రువు డిటెక్ట్ చేయలేరు. కాబట్టి అది ఫస్ట్ మేజర్ ఫీచర్ దీనికి. రెండవ ఫీచర్ ఏంటంటే దీంట్లో డ్యూయల్ ఇంజన్ కెపాసిటీ ఉంటుంది. ఒకటి వాళ్ళ శత్రువు దగ్గర దాకా వెళ్ళినప్పుడు వాడిని మనం డిటెక్ట్ చేయకుండా మనం ఏం చేయాలనడానికి 25 కిలోనాట్స్ స్పీడ్లో వెళ్ళేంత స్టెల్త్ మనం మెయింటైన్ చేయగలం. ఒక్కోసారి తొందరగా వెళ్లాల్సి వస్తుంది డిప్లాయ్ చేయడానికి. ఇక్కడి నుంచి ఫర్ ఇన్స్టెన్స్ మనం ఏదో సౌత్ చైనా సీకి డిప్లాయ్ చేయాలి. ఇక్కడి నుంచి 25 కిలోనాట్స్లోనే వెళ్తుంటే మనకు దానికి అర్థం ఏంటి, కొంతకాలం వాళ్ళు శత్రువు డిటెక్ట్ చేయనంత వరకు తొందరగా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి 30-35 నాట్స్లో వెళ్ళగలిగిన కెపాసిటీ కూడా దీనికి ఉంది. అది అంటే వాడు స్టెల్త్ ఉండదు, వాడు బహుశా డిటెక్ట్ చేయగలిగితే చేయొచ్చు, ఎక్కడ వెళ్తున్నాను ట్రాక్ చేయొచ్చు. అది ఓపెన్ సీస్లో వాడు ఎవడు డిటెక్ట్ చేయనటువంటి ప్రాంతాల్లో మనం వెళ్ళిపోయి యాక్చువల్ ఆపరేషన్స్లో మనం స్టెల్త్తో పెట్టుకోవచ్చు. 25 కిలోనాట్ స్పీడ్లో వాడికి శత్రువుకి డిటెక్ట్ అవ్వకుండా మనం వెళ్ళి ఆపరేట్ చేయొచ్చు. ఈ రెండు కెపాసిటీస్ ఉన్న టెక్నాలజీ ఈరోజు మనం తీసుకుంటున్నాం మనం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈ ప్రపంచంలో బహుశా తిప్పి కొడితే 4-5 దేశాలకు మించి ఎవరి దగ్గర ఇటువంటి టెక్నాలజీస్ లేవు. ఈరోజు మనం ప్రపంచంలో 4వ ప్రపంచ జీడిపి, మన 4వ పెద్ద స్థానంలో మనం ఉంటున్నాము. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వెళ్తున్నామంటే కనుక ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్డ్. 3వ స్థానానికి వెళ్ళి ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు జపాన్ ఉంది, జర్మనీ ఉంది, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ లేదు. మేజర్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఏం లేదు, అన్ని అమెరికన్ టెక్నాలజీ పెట్టుకొని వాడుతున్నారు. ఇన్ఫాక్ట్ జపాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా కాస్త డిఫెన్స్ ఫోర్సెస్ అంటారు. కరెక్ట్, డిఫెన్స్ ఫోర్సెస్ అంటారు. 1% కంటే ఎక్కువ వాళ్ళ జీడిపిని ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అమెరికా అన్ని ఆంక్షలు విధించింది. కోర్స్ ఇప్పుడు దాన్ని 2% చేశారు దాన్ని. బట్ ఓవరాల్గా చూస్తే కనుక వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడాను అంటే ఇంత పెద్ద ఎకానమీస్ అయినా కానీ కూడా వాళ్ళకంటే ఎక్కువ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది డిఫెన్స్కి సంబంధించి. గత ప్రభుత్వాలు మన దగ్గర అన్ని కొనుక్కునేవాళ్ళు, అప్పటికి కూడా మనకు సుపీరియారిటీ ఉండింది. కానీ ఇప్పుడు ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాం. ఎన్నో టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఆధారపడి ఉన్నటువంటి టెక్నాలజీస్ అన్ని మనం మన దేశంలో తయారు చేస్తున్నాం. టిపికల్ మనకు GE-404, 414 ఎలా డిపెండ్ అయి ఉన్నామో మనకు తేజస్ సంబంధించి వాటికి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం కదా. ఈరోజు దాని గురించి చర్చిద్దాం మనం. అలాగే నేవీలో కూడా చాలా కాంపనెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల మనకు ఇబ్బందిగా ఉంది. ఈరోజు ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి, తర్వాత ఇటలీ నుంచి కొన్ని తీసుకుంటున్నాము. అలాగే మనం USA నుంచి కొన్ని తీసుకుంటాం, రష్యా నుంచి కొన్ని తీసుకుంటాం. మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. జుగాడ్, ఇందాక నువ్వు అన్నట్టు మన జుగాడ్, వాటిని ఎలా మనం అనుసంధానం చేసి దాన్ని వాడగలం అన్నది మన కెపాసిటీ. అది ఆ దేశాలలో వాళ్ళ టెక్నాలజీస్ ఎంత పనిచేస్తాయో చేయో మనకు తెలియదు. కానీ మన దగ్గర వచ్చేసరికి మనం దాన్ని దానికి శక్తి ఉన్నంత వరకు దాన్ని మనం ఉపయోగించుకోగలం. బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా దాంట్లో పనిచేయకుండా ఆపరేషన్ సింధూర్లో మారుమోగింది దాని పేరు. కరెక్ట్. సో అందుకని మన దగ్గర ఉన్నటువంటి ఆ జుగాడ్ టెక్నాలజీ, మనకు ఉన్నటువంటి ఆ కెపాసిటీని మనం వాడుకుంటున్నాము. అందుకని ఆ దృష్ట్యా ఇది చాలా కీలకమైనటువంటి ఒక అంశం. అది రైట్ సార్. ఇప్పుడే మీరు ఇందాక మాట్లాడుతూ ఇండిజినస్ కంటెంట్, స్వదేశీ కంటెంట్ పెరగాలి, దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతోంది అన్నారు. ఒక వార్త ఏమొచ్చింది అంటే నేవీ గ్యాస్ టర్బైన్ ఇంజన్ మీద కూడా రీసెర్చ్ చేస్తోంది అన్నారు సార్. ఈ గ్యాస్ టర్బైన్ ఇంజన్ ఎంత ముఖ్యం అంటే, ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇందాక GE-404, 414 అన్నారు. ఒక ఫైటర్ జెట్కి జెట్ ఇంజన్ ఎంత ఇంపార్టెంటో ఈ నేవీలో గ్యాస్ టర్బైన్ ఇంజన్కి అంత ప్రాముఖ్యత ఉంటుందా సార్? పోల్చొచ్చా అలా? అంటే అబ్సల్యూట్లీ మనకు కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి మనకి.
ఫర్ ఇన్స్టెన్స్ డీజిల్ పవర్డ్ వెహికల్స్ ఉంటాయి మనకు, లేదా మనకు ఇంకేదైనా ఇతర న్యూక్లియర్ పవర్డ్ ఉంటాయి, గ్యాస్ పవర్డ్ ఉంటాయి, డిఫరెంట్ పవర్ ఉంటుంది వాటికి. ఈ రమారమి 24 to 28 మెగావాట్ పవర్ జనరేట్ చేయగలిగినటువంటి ఇంజిన్స్, దానికి సంబంధించిన కెపాసిటీ, గ్యాస్ టర్బైన్స్ ఎస్పెషలీ, అవి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇంతవరకు. ఇప్పుడు నేవీ దాన్ని భారతదేశంలోనే తయారు చేసే దిశగా వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అంటే కోర్స్ మనం నార్మల్గా మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ప్రాజెక్ట్ సక్సెస్ అయితేనే మనం మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు దాన్ని ఈరోజు మనం ప్రస్తావించడానికి కారణం ఏంటంటే అంత సీరియస్గా ఉన్నాం మనం. ఇండిజినైజేషన్, నిర్భర భారత్, మన దేశంలోనే తయారు చేసేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకున్నాం కాబట్టి ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక బహుశా ఇది 4-5 ఏళ్ళు పట్టచ్చు. ఇది అండ్ నేవీనే దీనికి యాక్చువల్లీ ఒక ఫస్ట్ స్టెప్ తీసుకుంది. కరెక్ట్ నేవీనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యింది. కోర్స్ దానికి హెల్ప్ అంతా కూడా మన డిఆర్డిఓ లేదా డిఆర్డిఓ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వబోతున్నాయి. ప్రైవేట్ రంగ పార్టిసిపేషన్ కూడా ఉండబోతోంది దీంట్లో, ప్రైవేట్ రంగానికి సంబంధించి కూడా. మనకు ఫర్ ఇన్స్టెన్స్ బిహెచ్ఎల్, నేను బిహెచ్ఎల్ కూడా పనిచేశాను నేను నా అర్లియర్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. డిఫరెంట్ టర్బైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మనకు న్యూక్లియర్, హైడ్రో, తర్వాత మనకు థర్మల్, గ్యాస్, ఇలా చాలా టర్బైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది ఎప్పుడో మనం అబ్జర్వ్ చేసుకున్నాం. ఎప్పుడో బిహెచ్ఎల్ టెక్నాలజీ ఎక్కడి నుంచి, రష్యా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ కూడా తర్వాత R&D చేసి వాళ్ళే చాలా అద్భుతంగా తయారు చేశారు. ఈరోజు భారతదేశంలో నంబర్ 1 స్థానంలో టర్బైన్స్లో బిహెచ్ఎలే ఉంది. అందుకని నవరత్నాల్లో ఉంటుంది అది. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాగే మనకు దీంట్లో చూస్తే కనుక డిఆర్డిఓకి సంబంధించిన కొన్ని సంస్థలు కూడా దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కలిసి దీని మీద ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. కాబట్టి డెఫినెట్గా మనకు రాబోయే 4-5 సంవత్సరాల్లో ఈ గ్యాస్ టర్బైన్ కంప్లీట్లీ ఇండిజినస్ టెక్నాలజీ మనకు రాబోతుంది. అంటే ఇంతవరకు ఆల్రెడీ రివర్స్ ఇంజనీరింగ్ చేసేసాం మన దగ్గర ఉన్నవన్నీ కూడా. ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో డిపెండెన్సీ లేకుండా మనమే పెట్టుకునే దిశగా మనం దీన్ని ఈ నిర్ణయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఆపరేషన్ సింధూర్ కానీ, లేదా మనకు యుక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధం కానీ, లేదా హమాస్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధాలు కానీ, వీటి నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. పైపెచ్చు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ టారిఫ్ యుద్ధం ఏదైతే ఉందో దీనివల్ల కూడా మనకు అర్థమైంది మనం ఎవరి మీద ఆధారపడి ఉండలేము. గతంలో ఉన్నటువంటి గ్లోబలైజ్ ప్రపంచం ఇప్పుడు లేదు, మన ఆత్మరక్షణ మనమే చేసుకోవాలి అన్నట్టు ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తుంది. అందుకని ఆ దృష్ట్యా చూస్తే కనుక మనకు లేని గ్యాప్స్ నింపుతున్నాం. కొన్ని ఇమ్మీడియట్గా కొనగలమని ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశారు. మనం ఒక 2-3 ఎపిసోడ్స్ కింద మనం ఆల్మోస్ట్ రమారమి ఆ 2-3 ఎపిసోడ్స్ మనం టోటల్ చేసామంటే 2 లక్షల పైబడి మనం ఆర్డర్లు ఇచ్చేసాం ఆల్రెడీ. ఇవి కొంచెం లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి కావచ్చు, లేదా నేవీకి సంబంధించినవి కావచ్చు, కొంత లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. అవి కూడా మనం ఇప్పుడు వీఆర్ సీరియస్లీ టేకింగ్ ఇట్ అప్. ఫర్ ఇన్స్టెన్స్ మనకు INS తమాల్ తర్వాత మనం వేరే దేశంలో ఎక్కడ చేయమో మన దేశంలో షిప్లు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటామని చెప్తున్నాం కదా. మరి మన దేశంలో తయారు చేయడం ఇంజన్ లేకపోతే ఏం చేస్తాం మనం? తేజస్కి పట్టినగైతే పడుతుంది అక్కడ కూడా. తేజస్కి మనకు ఇంజన్ లేక ఎంత సఫర్ అవుతున్నాం మనం. కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదని మన దేశంలోనే ఇంజన్ టెక్నాలజీని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అని మనకు ఆల్రెడీ అన్ఫార్చునేట్లీ ఏవియేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనకు నేవీలో కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని తయారు చేస్తున్నారు. దీంట్లో ఇబ్బందులు ఏమొస్తాయంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వాళ్ళు ఏమో ఎయిర్ ఫోర్స్ బేస్లో ఉంటారు, ఎయిర్ ఫోర్స్ బేసు హ్యాంగర్స్లో ఉంటారు. కాబట్టి పెద్దగా దానికి కరోషన్ కానీ, దాని యొక్క డిగ్రేడేషన్, దాని మెటీరియల్ నాశనం అవ్వడం కానీ తక్కువ ఉంటుంది. కానీ ఇవి సముద్రంలో తిరుగుతాయి. సముద్రంలో వెదర్, అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి గాలి, సముద్రపు నీరు, సముద్రపు గాలి ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా సాల్ట్స్ ఉంటాయి. తొందరగా కరోడ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇంజన్లు తొందరగా నాశనం అవుతాయి. దాంట్లో ఏదో లీకేజ్ అవ్వడము, దాంట్లో ఏదో చిన్న చిన్న చిప్స్ వెళ్ళిపోవడంతో దాని ఎఫిషియన్సీ తగ్గిపోవడం, ఇటువంటి చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రతిసారి వాళ్ళని ఎవరన్నా పిలవాలి బయట నుంచి. దాని బ్లేడ్స్ ఎలా ఉంటాయి, బ్లేడ్స్ అని కొరోడ్ అయింది, ఒక బ్లేడ్ కొరోడ్ అయినా కానీ ఇబ్బందులు వస్తాయి మనకు. సో అవన్నీ ఎలా చేయాలి, ఆ టెక్నాలజీ అంతా కూడా మనం మన దేశంలో ఇండిజినస్గా చేయడం కోసం చేస్తున్నాం. అందుకని నేవల్ వర్షన్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. BHEL గ్యాస్ టర్బైన్స్ చాలా దగ్గర డిప్లాయ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఈవెన్ ప్రైవేట్ వీటిలో కూడా డిప్లాయ్ చేసింది. ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా కొన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ కావచ్చు, టౌన్షిప్స్లో కావచ్చు, కొన్ని చాలా దగ్గర వాళ్ళు గ్యాస్ టర్బైన్స్ డిప్లాయ్ చేశారు. కానీ నేవల్ డిప్లాయ్మెంట్ అనేది అది ఇంకా చాలా చాలా కాంప్లికేటెడ్. అది నేను ఇందాక చెప్పినట్టు మెటలర్జీ, దాంట్లో మెటలర్జీని సాధన మనకు ఇంకా ఎక్కువ రావాలి. నార్మల్ ఏదో సివిలియన్ పర్పసెస్ పెడితే పెద్ద ఇబ్బంది లేదు. మనకు ఢిల్లీలోనో లేకపోతే ఇంకెక్కడో మనకు కోల్కతా, బాంబే ఎక్కడో పెట్టామంటే, సిటీలో పెట్టామంటే నడుస్తూనే ఉంటుంది. సముద్రంలోకి వెళ్ళేసరికి దాని ఛాలెంజెస్ చాలా ఉంటాయి. అందుకని ఆ దృష్ట్యా మనం ఇది చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు టేకప్ చేసాం ఇది. బట్ దీనికి అంత తొందరగా మనకు గుణం చూపించదు. ఇది బహుశా ఒక 4-5 సంవత్సరాలు మినిమం పడుతుంది. బట్ దీంట్లో మనకు ప్రాబ్లం లేదు. ఏవియేషన్ ఇంజన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ లేవు.
మనకు ఆల్రెడీ కొద్ది టెక్నాలజీ ఉంది, కొంచెం మైనర్ మోడిఫికేషన్స్ తోటి ఇది మనం అచీవ్ చేయగలం. 4-5 సంవత్సరాల్లో కంప్లీట్గా ఇండిజినైజ్ ప్రోడక్ట్ మనం తయారు చేయగలం. రైట్ సార్. ఇప్పటివరకు నేవీకి సంబంధించినవన్నీ మాట్లాడారు మీరు. ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చినట్టయితే సార్, గత వారమే ఆమ్కా గురించి మీరు చాలా విస్తారంగా చెప్పారు సార్, వివరించారు. కానీ ఇప్పుడు ఆమ్కాలో అదానీ సంస్థ దిగబోతోంది అన్న వార్తలు బాగా వస్తున్నాయి. ఒకవేళ అదానీ సంస్థ దిగినట్టయితే గనక ఇది మనం ఎలా చూడాలి సార్? అంటే ఒక ఫైటర్ జెట్‌లో, భారత్‌లో తయారవుతున్న స్వదేశీ ఫైటర్ జెట్‌లో ఒక ప్రైవేటు సంస్థ రావడం అంటే ఇది నిజంగా గేమ్ చేంజర్ అనుకోవచ్చా? హెచ్ఏఎల్‌కి ఒక కాంపిటీషన్ కింద. అంటే హెచ్ఏఎల్ మీద ఇటీవల చాలా విమర్శలు వస్తున్నాయి. చాలా డిలే అవుతోందని చెప్పి, బ్యూరోక్రటిక్ ఇవన్నీ. సో, దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అదానీ ఎలా ఉపయోగపడతారని అనుకుంటున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, అదానీ దగ్గర అంత సామర్థ్యం ఉందా ఆ సంస్థ దగ్గర ఫైటర్ జెట్‌కి తయారు చేయగలిగేది? ఏం చెప్తారు సార్? మనకు ఆమ్కాకి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే హెచ్ఏలే కాదు, మిగతా చాలా ప్రైవేట్ కన్సార్టియమ్స్ కూడా దీన్ని బిడ్ చేయొచ్చు అని చెప్పారు. ప్రస్తుతానికి మన దేశంలో అటువంటి చరిత్ర లేదు. ప్రైవేట్ రంగ సంస్థలు దీంట్లో లేనే లేవు. హెచ్ఏఎల్ తప్ప ఇంకేం లేవు. మహా అంటే డ్రోన్ల దాకా వెళ్ళాం, కానీ డ్రోన్లు దాటి అంత ఫైటర్ జెట్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర లేదు. మా చిన్న చిన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్సే మనం తయారు చేయలేం. సింగిల్ ఇంజన్ లేదా సింగిల్ సీటర్దే చేయలేకపోతున్నాం. సడన్గా ఆమ్కా గురించి మాట్లాడుతున్నాం మనం. ఆమ్కా వచ్చేసి ఆల్మోస్ట్ 5th జనరేషన్ ఆర్ ఇంకా 5.5 జనరేషన్ ఉన్నది మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి కెపాసిటీ ఎక్కడ ఉంది మన దగ్గర. అందుకని మనం చూస్తే కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి డెడ్ లైన్ September 30th అది ఇచ్చారు. అంతలోపల ఎవరు చేయలేమని చెప్పి దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు. కాబట్టి కొంతమంది మనకు అదానీ లాంటి గ్రూప్స్ ఏం చెబుతారంటే ఎక్స్టెన్షన్ ఇవ్వండి మాకు, మేము పార్ట్నర్స్ వెతుక్కుంటాం, మేము కన్సార్టియం పార్ట్నర్స్ చూసుకుంటాం. ఫర్ ఇన్స్టెన్స్ ఈ నోటిఫికేషన్ ఏం చెప్పారంటే మీరు దాని మెజారిటీ పార్ట్నర్స్ అందరూ కూడాను భారతదేశంలోనే ఉండాలి వాళ్ళు. అంటే వీళ్ళు ఓన్లీ ఒక కమర్షియల్ డీల్ పెట్టుకుంటారు. సపోజ్ దానికి ఇంజన్ కావాలి, ఇంజన్ డెవలప్మెంట్కి సఫ్రాన్తో వాళ్ళు పెట్టుకోవచ్చు. బట్ అదేదో భారతదేశంలో రిజిస్టర్ అయిన కంపెనీ వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఇంజనే అయి ఉండాలి. దీని ఐపీ వేరే దేశంలో ఉండకూడదు. ఈ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అంత తొందరగా మనకు ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ బిడ్ చేయడం అనేది చాలా కష్టం. ఈవెన్ అంబానీ, అదానీ లేదా మనకు ఎల్ఎన్టీ, టాటాస్, మహీంద్రాస్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు దిగి వాళ్ళు చేయాలన్నా కానీ కూడా ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు ఈ సెక్టర్లో అంతా. వాళ్ళ దగ్గర ధనం ఉండొచ్చు, వాళ్ళ దగ్గర బహుశా మేనేజ్మెంట్ కెపబిలిటీస్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. సమయం పడుతుంది వాళ్ళకి. అందుకని ప్రస్తుతానికి దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వబోతోంది ప్రభుత్వం బిడ్స్ కోసం అని చెప్పేసి మనం నార్మల్గా మనం ఏం చూస్తామంటే వీళ్ళు బిడ్ ఇచ్చారు, ఎవరు రాలేదు, అందుకని వీళ్ళు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు, గవర్నమెంట్ వీళ్ళ ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అయిపోయింది అని విశ్లేషణ చూస్తాం మనం. అది కాదు అక్కడ. ఏంటంటే ఇది చాలా కాంప్లికేటెడ్. మనకు అటువంటి అనుభవం లేదు కాబట్టి వీళ్ళకి టైం ఇస్తున్నాం. బహుశా ఇంకొక 3 నెలలో 4 నెలల దాకా దీన్ని పొడిగిస్తారు. అంతలోపల ఈ చర్చలు జరుగుతాయి. ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోవచ్చు, ఏ టెక్నాలజీ తీసుకోవచ్చు, మన దగ్గర ఏం షార్టేజెస్ ఉన్నాయి, లేదా మన స్ట్రెంగ్స్ ఏంటి, మన దేశంలో ప్రైవేట్ ఇండస్ట్రీ కానీ పబ్లిక్ ఇండస్ట్రీ కానీ ఏమున్నాయి, మెటలర్జీ ఏంటి, దీనికి కమ్యూనికేషన్ ఏంటి, నావిగేషన్ ఏంటి, దీని యొక్క ప్రోటోకాల్స్ ఏంటి, రెడార్స్ ఏమున్నాయి, మనకు దగ్గర ఉత్తమ్ము ఇటువంటివి ఉన్నాయి, ఇవేం పెట్టాలా లేదా ఇంకేదైనా తీసుకురావాలా, ఇవన్నీ కూడాను వాళ్ళు టెక్నికల్ ఛాలెంజ్. అది మేజర్ ఛాలెంజ్. భారతదేశంలో ఎప్పుడు చేయండి, ఫస్ట్ టైం చేస్తాం కాబట్టి సమయం అడుగుతున్నారు. అదాని మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, మేము దీంట్లో బిడ్ చేస్తాము అన్నారు వాళ్ళు. మరి వాళ్ళు వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వాళ్ళే వచ్చి బరిలో దిగి బిడ్ చేస్తారా లేదా కన్సార్టియంగా వెళ్తారా? బహుశా కన్సార్టియంలో పెద్ద పెద్ద కంపెనీలు మనకు ఎల్ఎన్టీ లాంటివి ఏమైనా తీసుకుంటారా వాళ్ళు, చూడాలి. వీ డోంట్ నో. మేబీ రష్యా నుంచి కానీ ఫ్రెంచ్ కంపెనీలు కూడా ఏమన్నా టైఅప్ అవ్వచ్చు. వాళ్ళ అనుభవం ఏదైతే ఉందో దాంతో కూడా మనం రూల్ అవుట్ చేయలేమేమో సార్. కరెక్ట్. అంటే నేనేం చెప్తున్నానంటే అక్కడి నుంచి ప్రొక్యూర్మెంట్ మాత్రమే చేయొచ్చు. బహుశా వాళ్ళు మేజర్ పార్ట్నర్షిప్ ఉండకపోవచ్చు, వాళ్ళు మైనర్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఎందుకంటే ఆ బిడ్లోనే చెప్పారు కదా, దీని కంప్లీట్లీ షుడ్ బి ఓన్డ్ ఆపరేటెడ్ బై ఇండియన్ కంపెనీ అని చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇది భారతీయ సంస్థ మాత్రమే చేయగలదు. ఇది వాళ్ళని ఏదో జూనియర్ పార్ట్నర్కు 10%, 15% ఇలా పెట్టుకోవచ్చేమో, టెక్నికల్ కొలాబరేషన్ కోసమో ఇతరత్ర అంశాల కోసం పెట్టుకుంటారేమో మనకు తెలియదు. కానీ అది ఈ ప్రస్తుతానికి జరుగుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అదాని చాలా స్పష్టంగా చెప్పింది, మేము బిడ్ చేస్తాము అంటున్నారు. అంటే హెచ్ఏఎల్కి ప్రత్యామ్నాయంగా వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు ఫండమెంటల్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే హెచ్ఏఎల్ ప్రభుత్వ రంగ సంస్థ అయ్యేసరికి వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ అంతా కూడా వాళ్ళ కాస్ట్ స్ట్రక్చర్లో ఫ్యాక్టర్ అవుతుంది. వాళ్ళ యూనియన్స్ ఉంటాయి, వాళ్ళకు లేబర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రైనింగ్ కెపాసిటీస్ కొంత వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. సరే, ఉన్న ప్లాట్ఫామ్స్ అన్నీ వాళ్ళు ఎలాగో దాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు, కానీ కొత్త ప్లాట్ఫామ్ R&D చేయగలిగిన కెపాసిటీ ఇవన్నీ వాళ్ళకి కొంత తక్కువనే ఉంటాయి వాళ్ళకి.
ప్రైవేట్ రంగ సంస్థలు అయితే వాళ్ళు దాన్ని దగ్గర ర్యాంపప్, వాళ్ళ దగ్గర చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎక్కడి నుంచైనా కొలాబరేట్ చేయొచ్చు, చాలా చేయొచ్చు, వాళ్ళకి అడ్వాంటేజ్ చాలా ఉంటాయి. ప్లస్ అదాని లాంటి గ్రూప్కి అయితే చాలా ధనం కూడా ఉంది, దగ్గర ఇన్వెస్ట్ అలాట్. ప్రభుత్వం ఎంత ఇన్వెస్ట్ చేయగలదో దానికి అడిషనల్గా ప్రైవేట్ రంగ సంస్థలు కూడా వచ్చినాయంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందుకని చూద్దాం ఫైనల్గా బిడ్ ఎలా వస్తుందో, బిడ్ని ఎవరు పార్ట్నర్షిప్గా తీసుకుంటారో వాళ్ళు, ఇవన్నీ కూడా రాబోయే రోజు చూస్తాం. కానీ కీలకమైనది ఏంటంటే కనుక ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఏది ఉందో దాంట్లో ప్రైవేట్ రంగ సంస్థలు మేము పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పడం. 2, దాంట్లో అదాని చాలా స్పష్టంగా మేము వస్తున్నాము అని చెప్పడం. ఇది చాలా శుభసూచకంగా నేను భావిస్తాను. అది కూడా మళ్ళీ వీఆర్ జంపింగ్ ద గన్, వీడు బిడ్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు కదా అని అనట్లేదు నేను. అంటే ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలను ఇన్వాల్వ్ చేయాలి అన్నదానికి ఈరోజు పాజిటివ్గా మనకు న్యూస్ వస్తుంది. అందుకని లెట్ us వెయిట్, అదాని ఫైనల్గా ఎటువంటి ఆఫర్ తీసుకొస్తారు, ఎటువంటి పార్ట్నర్షిప్స్ వస్తాయి, ఎటువంటి కన్సార్టియం రాబోతోంది, మరి భారతదేశంలోని ఎన్ని కంపెనీలు ఆ కన్సార్టియంలో ఉంటాయి ఉన్నట్టు, బహుశా ఎక్స్టర్నల్ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు, ఇవన్నీ కూడాను మనం బహుశా త్వరలో చూడబోతున్నాము. బట్ ఎక్స్టెన్షన్ ఇస్తున్నది ప్రభుత్వము దాంట్లో, అండ్ గ్యారంటీగా అదాని మేము ఉన్నామని చెప్పారు. అది ఇప్పుడున్నటువంటి న్యూస్ మనకు. రైట్ సార్. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే ఆపరేషన్ సింధూర్ నిజంగా చెప్పాలంటే మన త్రివిధ దళాలు పనిచేసే తీరు కానివ్వండి, వాటికి వాళ్ళ ప్లానింగ్ కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ ముందు, ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం అంటే కనుక అది నిజంగా కరెక్టే ఉంటుంది సార్. ఐఏఎఫ్ అంటే మన వాయుసేన ఒక డికాయ్ స్క్వాడ్ అనే ఒకటి వాళ్ళు ఆలోచిస్తున్నారు సార్. అంటే డ్రోన్స్ బేస్ మీద అంటున్నారు. అసలు ఈ డికాయ్ స్క్వాడ్ అంటే ఏంటి, అండ్ డ్రోన్స్ ద్వారా వీళ్ళు అంటే మీరు ఆపరేషన్ సింధూర్ అవుతున్నప్పుడు చెప్పారు ఫేక్ రఫేల్స్ని పంపారు, దాంతో వీళ్ళ మిసైల్స్ని యాక్టివేట్ చేయడంతో వాళ్ళవి ఎక్కడున్నాయో ఎయిర్ బేస్లు తెలియడంతో మన రియల్వి వెళ్ళి హిట్ చేశారని, ఇది అలాంటిదే అనుకోవచ్చా సార్? మనకు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మనం చూసాం, రఫాయిల్ని మేము కొట్టాము అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ రడార్లో కనిపిస్తే వీళ్ళు షూట్ డౌన్ చేశారు, అంటే వీళ్ళు ఫైర్ చేస్తే అది రడార్ నుంచి మాయమైపోయింది. సో మరి మేము కొట్టామంటున్నారు. వాళ్ళ కంక్లూషన్ అంటే రడార్లో ఉంది, మేము ఫైర్ చేసాము, మాయమైంది, ఇంతే చెప్తున్నారు. డెబ్రీ లేదు, మళ్ళీ డెబ్రీ లేదు కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. డెబ్రీని అడిగితేనో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఏమో సోషల్ మీడియాలో చూసుకోపోండి అంటున్నాడు ఆయన. ఎనీవే పాయింట్ ఏంటంటే అప్పుడు మనకు తెలియదు కానీ తర్వాత తెలిసింది మనకి, డీకాయ్స్ డిప్లాయ్ చేశారు మన వాళ్ళు. రఫాయిల్తో పాటు డీకాయ్స్ ఉంటాయి, సిమిలర్ రఫాయిల్ యొక్క ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ దీంట్లో కూడా ఉంటుంది, అది పంపించారు. దాంట్లో ఎవరో డమ్మీ ఉంటుంది, అది సో వాళ్ళు డమ్మీని షూట్ చేసి ఉండొచ్చు అని ఒక వర్షన్ వస్తుంది. వీ హ్యావ్ సమ్ లాసెస్ అని మన DGAO డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ భారతి గారు చెప్పారు కదా, ఆయన వీ హ్యావ్ సమ్ లాసెస్ బట్ ఆల్ పైలట్స్ ఆర్ సేఫ్ అన్నారు. మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వచ్చు, దాంట్లో ఒక ఇంటర్ప్రిటేషన్ ఇది, డికాయ్స్ ఏదో దెబ్బ తగిలే మనకేం అవ్వలేదు. ఇప్పుడు ఈ ఆర్డర్ ఇవ్వడం అనేది ఎయిర్ ఫోర్స్ మనకు ఎక్స్పెండబుల్ యాక్టివ్ డికాయ్స్ అన్నారు. ఎక్స్పెండబుల్ అంటే అది షూట్ డౌన్ అయినా మనకేం పర్వాలేదు. యాక్టివ్ డికాయ్ అంటే తెలుసు కదా, దాన్ని ప్రత్యామ్నాయంగా మనం పెట్టేటువంటిది, దానికి వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు. సో అందుకని ఇది చాలా కీలకమైంది. ఆబ్వియస్లీ మనకు ఆ సక్సెస్ చూసాం మనం ఆపరేషన్ సింధూర్లో, దాన్ని రెప్లికేట్ చేయడానికి చేస్తున్నాం మనం. సో మన విమానాలు పైకి ఎగిరినప్పుడు దానికి అన్ని డికాయిలు పెట్టేస్తారు, ప్రతి విమానానికి డికాయ్ వెళ్తుంటుంది. అందుకని వాళ్ళు డిటెక్ట్ చేయడం చాలా కష్టం. నిజంగా ఏది కరెక్ట్ అయింది, ఏది సరైంది, ఏది కాదు అనేది వాళ్ళు డిటెక్ట్ చేయడం చాలా కష్టం. అది సక్సెస్ చూసాం మనం ఆల్రెడీ. అందుకనే ప్రభుత్వం ఇప్పుడు ఓపెన్గా టెండర్ కాల్ఫర్ చేస్తోంది, దాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే MiG-21 కూడా మనం రిటైర్ చేస్తున్నాం. మనం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం లోపల అన్నీ రిటైర్ అయిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 స్క్వాడ్రన్స్ ఉన్నాయి, ఆ 2 స్క్వాడ్రన్స్ కూడా కంప్లీట్గా మనం విడ్రా చేసేస్తాం. అప్పటికి హోప్ఫుల్లీ కనీసం అంటే తేజస్ ఒక స్క్వాడ్రన్ అయినా వస్తుంది అని అనుకుందాం. మనం 2 స్క్వాడ్రన్స్ తీసేసి MiG-21 తీసేస్తామని కనీసం తేజస్ ఒక స్క్వాడ్రన్ అయినా రావాలి. మళ్ళీ ఈ నెల స్లిప్ చేసింది మనకు GE, ప్రతి నెల 2 ఇస్తామన్నారు, ఈ నెల మళ్ళీ ఇవ్వలేదు. సో చూద్దాం అదేమవుతుంది. అది ఓవరాల్గా ఈ MiG-21 మనం అన్ని తీసేసిన తర్వాత దాన్ని డికాయిల్గా వాడచ్చా, దాన్ని అన్మ్యాన్డ్ మనిషి లేకుండా దాన్ని అన్మ్యాన్డ్గా వాడుకోవచ్చా, ఇటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. లేదా ఫర్ ఇన్స్టెన్స్ యాక్టివ్ కాంబాట్ జోన్లో దీన్ని వదిలేస్తే కనుక బహుశా దీన్ని షూట్ డౌన్ చేస్తారు, ఇది మిగతా తప్పించుకోవచ్చు అన్న దృష్ట్యా కొంత చర్చలు జరుగుతున్నాయి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే MiG-21 మనం దాన్ని డిప్లాయ్ చేయలేము, దాన్ని అంతంత మెయింటైన్ చేయలేము, టార్గెట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనము ఇక్కడి నుంచి మనం సర్ఫేస్ టు ఎయిర్ ఆర్ ఎయిర్ టు ఎయిర్ షూట్ డౌన్ చేయడానికి దాన్ని అన్మ్యాన్డ్గానే పెట్టి
దాన్ని మనం మన టెస్టింగ్ అప్పుడు దాన్ని వాడుకుందాం, దాన్ని షూట్ డౌన్ చేసేద్దాం అని అంటున్నాం మనం. సో చూద్దాం ఫైనల్గా ఏమవుతుందో. బట్ అది కూడా ఒక డికాయ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మల్టిపుల్ డికాయ్స్ మనం ఆలోచన చేస్తున్నాం. ఆఫ్కోర్స్ దాని సిగ్నేచర్ వేరే ఉంటుంది. మనకు MiG-21 అయినా సరే వాడు తెలిసిపోతుంది, ఇది MiG-21, ఇది రఫైల్ కాదని తెలుస్తుంది వాడికి. బట్ ఎనీవే ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి డీకాయ్స్ పెట్టాలి, దాన్ని రక్షించడానికి. దాని సిమిలర్ సిగ్నేచర్ ఉన్నది ఇంకేదో మనం ఆకాశంలో ఎగరడానికి మనకు కావాలి, ఏదో కౌంటర్ చేయడానికి అని చెప్పేసి ఆలోచన అనేది దీంట్లో కనిపిస్తుంది మనకు. సో హోప్ఫుల్లీ ఈ టెండర్ అయ్యి మన దగ్గర వచ్చి ఇవన్నీ కనుక కొంత మెచ్యూరిటీ వచ్చిందంటే నెక్స్ట్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ ఫేజ్ కానీ ఇంకేదో వచ్చినా కానీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రశ్నలు కూడా ఉండవు. రఫైల్ కొట్టారా అంటే అందరికీ అర్థమైపోతుంది, డీకాయిల్ని కొట్టారని తెలిసిపోతుంది. అది డెఫినెట్గా ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అంటే మనం డిఫెన్స్ రౌండప్లో ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నాం, ఎందుకు చెప్తున్నామంటే యాక్చువల్గా మనకు ఆపరేషన్ సింధూర్ జరగక ముందర మన డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్స్ అన్నీ చూసుంటే కనుక ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళు ఎటువంటి అస్త్రాలు వాడారు, ఏ టెక్నిక్స్ వాడారు, మోస్ట్ ఆఫ్ ఇట్ అక్కడ కవర్ చేసాం మనం ఆల్రెడీ. ముఖ్యంగా ఆకాష్ తీర్ ఇస్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, IACC. సుదర్శన్ చక్ర అనేది ప్రస్తుతానికి S-400 పేరు పెట్టాము. బట్ మోదీ గారి అనౌన్స్మెంట్ ప్రకారం దాన్ని ఇట్స్ గోయింగ్ టు బి మచ్ మోర్ దెన్ S-400. సో ఆ అంశాలన్నీ మనం చెప్తున్నాం. అలాగే ఇప్పుడు పోస్ట్ ఆపరేషన్స్ మనం చెప్తున్నాం అన్నీ కూడా ఇవి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఇవన్నీ కూడా డిప్లాయ్ అయిపోతాయి. కొన్ని లాంగ్ టర్మ్ ఉన్నాయి, ఆఫ్ కోర్స్ మనకు కావేరీ ఇంజన్ లాంటివి కొన్ని లాంగ్ టర్మ్ ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఈ యొక్క అప్గ్రేడేషన్ ఏదైతే చేస్తున్నామో మళ్ళీ ఏదైనా ఆపరేషన్ వస్తే ఇవన్నీ మళ్ళీ ఇవే మాట్లాడతారు. ఆ రోజు సడన్గా మనకు మొత్తం దేశం అంతా నిద్రలేచి అచ్చా ఏదో డికాయ్ సిస్టమ్ అంటా మాకు తెలియదు ఏంటి చెప్పండి గిరిధర్ గారు అంటారు. ఇది మనం ఆల్రెడీ చెప్తున్నాం. ఇప్పుడు అప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే చెప్పేస్తున్నాం మనం. అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, మన ఆర్మీ, త్రివిధ దళాలు, తర్వాత మనకి ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఆర్మ్డ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కానీ లేదా మనకు ఇతరత్ర మనకి ఉన్నటువంటి ఇవన్నీ కూడాను R&D సంస్థలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయని మనం పరిచయం చేస్తున్నాం మన వాళ్ళకి. కాబట్టి ఇది చాలా పెద్ద ఒక గేమ్ చేంజర్ కాబోతుంది రేపు ఎయిర్ వార్ఫేర్లో. ఆ దృష్ట్యా ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ప్రభుత్వాన్ని, వాళ్ళందరినీ అభినందిద్దాం మనం. రైట్ సార్. మరి అంశంలోకి వెళ్ళినట్టయితే మళ్ళీ కావేరీ ఇంజన్ సార్. కావేరీ ఇంజన్లో ఈసారి గోడ్రేజ్ ఇంకా L&T సంస్థలు కూడా విడిగా ఒక బిడ్డింగ్లో ఉన్నాయని అంటున్నారు, డ్రై ఇంజన్ అని చెప్పి. ఈ డ్రై ఇంజన్ మామూలుగా ఇప్పుడు GEతో ఏదైతే పోలుస్తున్నారో దీనికి డ్రై ఇంజన్కి డిఫరెన్స్ ఏంటి సార్? అండ్ ఈ డ్రై ఇంజన్లో పార్టిసిపేట్ చేస్తున్న L&Tకి, గోడ్రేజ్కి ఈ GE లాంటి సంస్థతో పోటీ పడేంత సామర్థ్యత ఉందా? డ్రై ఇంజన్ అనేది అఫ్కోర్స్ దీంతో చేయలేం, బట్ ఇది కూడా ఒక ఇంజనే. అంత ఇంజన్ని తయారు చేసే సామర్థ్యత ఈ 2 సంస్థలకు ఉందా? మీరేం చెప్తారు సార్? అఫ్కోర్స్ వాళ్ళకి దాంట్లో అనుభవం లేదు, ఇంకెక్కడి నుంచో టెక్నాలజీ తెచ్చుకోవాల్సిందే. GEతో ఎలాగో కంపీట్ చేయలేము, ఎందుకంటే GE చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అది. కానీ GE ఇవ్వగలిగిన థ్రస్ట్ కంటే కొద్దిగా తక్కువ థ్రస్ట్ ఉన్నా కానీ కూడా మన దేశంలో ఉన్న కాంపోనెంట్ తయారు చేయడం వల్ల మనకు ఆత్మనిర్భరత పెరుగుతుంది అది. కాబట్టి ఆ దృష్ట్యా వీళ్ళిద్దరూ L&T, గోడ్రేజ్ వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే చేయబోతున్నారో అది మనకు చాలా కీలకంగా కాబోతుంది. వీళ్ళిద్దరు ప్రభుత్వానికి చెప్పారు, మాకు ఫండింగ్ ఇవ్వండి, మేము మీకు ప్రోడక్ట్ ఇచ్చి తీరుతామని చెప్తున్నారు. దీంట్లో మనం చూస్తే కనుక బేసిక్గా వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే కనుక ఇప్పుడు మన ఇంజన్లో ఎలా ఐ థింక్ దీని గురించి మనం డిఫెన్స్ రౌండప్లో గతంలో చర్చించాం. బేసిక్ ఇంజన్ ఏంటి, తర్వాత ఆఫ్టర్ బర్నర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం టెక్నికల్ డీటెయిల్స్ అని మనం ఆల్రెడీ ఐ థింక్ 3-4 ఎపిసోడ్స్ ముందర మనం చెప్పాము ఇది. సో ఇది ఆఫ్టర్ బర్నర్ లేకుండా ఇంజన్ ఇది ఫస్ట్ మేము తయారు చేస్తామని చెప్తున్నారు. అంటే కావేరీ యొక్క అనుభవంతో కావేరీ టెక్నాలజీతో చేస్తామంటున్నారు. ఏప్రిల్ 2025 అంతా ఒక అంటే మొన్ననే 2 months బ్యాక్ ఒక రఫ్లీ 40-45 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉన్నది వాళ్ళు ఒక ప్రోటోటైప్ ఇవ్వగలిగారు. వాళ్ళు రాబోయే రోజుల్లో దాన్ని 70-75 కిలో న్యూటన్ దాకా తీసుకెళ్లేటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. ప్రొవైడెడ్ భారత ప్రభుత్వం దానికి ఫండింగ్ వాళ్ళు ఒప్పుకుంటే కనుక వీళ్ళిద్దరు తయారు చేసిస్తారు. ఇది నాంది అంతవరకు చేయగలిగారంటే నెక్స్ట్ ఆల్రెడీ కావేరీ ఆ రేంజ్లో ఉంది 70-75లో. ఆఫ్టర్ బర్నర్ ఇంకా సర్టిఫికేషన్ రాలేదు కావేరీకి. బహుశా ఈ సంవత్సరం కానీ లేదా అర్లీ పార్ట్ ఆఫ్ వచ్చే సంవత్సరం కానీ దానికి ఆఫ్టర్ బర్నర్లో కూడా వాళ్ళకి బహుశా వాళ్ళకి సర్టిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాని కెపాసిటీ అగైన్ 70-75 కిలో న్యూటన్ దాకా ఉంటుంది. అది వీళ్ళు అచీవ్ చేయగలరు, టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి. అది కానీ మనం అచీవ్ చేయగలిగామంటే నెక్స్ట్ మనకు కావాల్సింది ఇంకొక 15-20 కిలో న్యూటన్ థ్రస్ట్ వరకు వస్తే కనుక మనం తేజస్లో పెట్టేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకు వస్తున్నటువంటి జనరల్ ఎలక్ట్రిక్ది 404 ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకు సేమ్ అరౌండ్ 90 కిలో న్యూటన్ థ్రస్ట్ ఇస్తుంది. అది 85-90 కిలో న్యూటన్ థ్రస్ట్ ఇస్తుంది. అది
వీళ్ళు అక్కడ దాకా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి 40-45 కిలోన్యూటన్ థ్రస్ట్ ఉంది ఇది. అలాగే ఘాతక్ మనకు యుఏఈలో పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళు ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి టెక్నికల్ డిస్కషన్స్ అన్నీ అయినాయి. బట్ ఫండింగ్ కావాలి దాన్ని ప్రభుత్వాన్ని అడిగారు. సో అది కనుక మనకు ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చి దాన్ని కనుక సపోర్ట్ చేయగలిగితే ఇంకొక యాంగిల్ మొదలవుతుంది. ఇప్పుడు మనకు జీఈ ఒకటి ఉంది, సఫ్రాన్ ఒకటి ఉంది. అది కూడా సఫ్రాన్ కూడా లాస్ట్ డిఫెన్స్ రౌండ్లో చర్చించాం మనం. వాళ్ళకి రివర్స్ ప్రాబ్లం. అందరూ ఇంజన్ ఆధారంగా మనం ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తే వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ ఆధారంగా ఇంజన్ తయారు చేయమని చెప్తున్నాం వాళ్ళకి. అదొక పెద్ద ఛాలెంజ్ అది. సో సఫ్రాన్ ఒకటి ఉంది. తర్వాత రోల్స్ రాయ్స్ చాలా మనకు వాళ్ళు కన్సెషన్ ఇస్తామంటున్నారు. భారత ప్రభుత్వం దాన్ని కూడా రూల్ అవుట్ చేయలేదు. బహుశా అది కూడా రావచ్చు. అలాగే మనకు రష్యన్ ఇంజిన్స్ కొంత సీరియస్గా చర్చిస్తున్నాము. ఈ మధ్యలో జపాన్ ఆఫర్ ఇచ్చింది మేము ఇస్తామని. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. బహుశా ఏది కాదనము, ఎందుకంటే ఎన్ని వస్తే అన్ని వస్తాయి. కానీ ఎయిర్ ఫ్రేమ్స్ ఏంటంటే ఇందాక నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు అది ఇంజన్ ఆధారంగా దాని ఫ్రేమ్స్ అన్ని తయారవుతాయి. కాబట్టి స్ట్రైట్ అవే ఫిట్ అవ్వకపోవచ్చు. బట్ ఏదో అప్లికేషన్స్ చూస్తాం దాన్ని ఏం చేయాలో. బట్ కీలకంగా వీళ్ళ ఆఫర్ అన్నది ప్రైవేట్ రంగ సంస్థలు మన దేశంలో చేస్తున్నారంటే హెచ్ఏఎల్ మీద ఇంత బర్డన్ పెట్టాము. హెచ్ఏఎల్ వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళకు కొంత ఊరట కలిగించి దీన్ని ఎవరైనా ప్రత్యామ్నాయం తీసుకోగలిగితే కనీసం ఆ ప్రాబ్లం ఉండదు. రెండు వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలు కాబట్టి దీన్ని ఈజీగా ర్యాంప్ అప్ చేయొచ్చు. మనకి ఏదైనా రేపు యుద్ధం వచ్చింది, ఏదైనా అవసరాలు ఉన్నాయంటే కనుక తొందరగా వాళ్ళు చేయొచ్చు. దాన్ని కెపాసిటీ బిల్డ్ చేయడమే. బేసిక్ డిజైన్స్, టెక్నాలజీ, మెటలర్జీ, దాని సప్లై చైన్స్ ఇవన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరానికి మీరు 5 చేస్తారు, సంవత్సరానికి 8 చేయమంటే కనుక వాళ్ళు బహుశా ఈజీగా ర్యాంప్ అప్ చేయొచ్చు. ఇటువంటివి ఉంటాయి. అందుకని దాని దృష్ట్యా ఈ యొక్క ఆఫర్ అనేది చాలా కీలకమైంది. చూస్తే ఈ పెద్ద ప్లేయర్స్ అందరూ అదానీ దిగుతోంది, అలాగే గోడ్రేజ్, ఎల్ఎన్టీ వీళ్ళు దిగుతున్నారు. సడన్గా ఈ యొక్క ఫ్లరీ మనం ఎన్ని చూస్తున్నాం. ప్రైవేట్ రంగ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ సింధూర్లో ప్రైవేట్ రంగం ఇచ్చినటువంటి డ్రోన్ టెక్నాలజీ చాలా అద్భుతంగా పనిచేసినాయి. అలాగే మనకు సర్వీలెన్సు, దాని వాళ్ళ కౌంటర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సంబంధించినవి అన్నీ కూడా చాలా మటుకు ప్రైవేట్ రంగ సంస్థలు ఇచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆ లెవెల్ కాకుండా దాని నెక్స్ట్ లెవెల్లో మనం చూస్తే కనుక ఇంజన్ లెవెల్కి సంబంధించింది మనకి వీకెస్ట్ పాయింట్ భారతదేశంలో ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్. దానిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక చాలా శుభసూచకం ఇది. కాబట్టి ఇటువంటి ప్లేయర్స్ రావాలి. వాళ్ళ దగ్గర ఉన్న క్షమతని మన రక్షణ రంగానికి వాళ్ళు ఉపయోగించాలి. ఒకవేళ మనకి ఇది సక్సెస్ అయ్యి రాబోయే కొన్ని సంవత్సరాలు సక్సెస్ అవుతాయి కనుక కోర్స్ మన దగ్గర కెపాసిటీ బిల్డ్ చేయగలిగిన మనకు క్షమత ఉంది. కాబట్టి మనం ఇంకా ఎక్స్పోర్ట్ మార్కెట్లో దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనమే జీఈ కానీ సఫ్రాన్ కానీ ఆల్టర్నేట్గా నిలబడగలిగినటువంటి కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం. మనం లేము ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేము. కానీ కావేరీని ఏదో విధంగా మళ్ళీ ముందు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. అది ప్రైవేట్ రంగ సంస్థలో చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మల్టిపుల్ ఫ్రంట్స్ నుంచి మనం మన క్షమత పెంచుకొని మన దీని మీద డిపెండ్ అయ్యే దిశగా మనం చేస్తున్నాం. ఇప్పుడు 180 తేజస్ విమానాలు మనం ఆర్డర్ ఇచ్చాం. దాంట్లో ఇప్పుడు 97 మనము కొత్తగా ఆర్డర్ ఇవ్వబోతున్నాం. 83 ఆల్రెడీ ఇచ్చేసాము, ఇంకా 97 ఇప్పుడు కొత్తగా ఆర్డర్ ఇవ్వబోతున్నాం. అంటే ఈ 97 ఎయిర్క్రాఫ్ట్స్కి 113 ఇంజన్లు మనం జీఈకి ఆర్డర్ ఇస్తున్నాం. మనం ఇప్పటికే నెలకు ఒకటే ఇవ్వట్లేదు వాడు. ఇవన్నీ ఎప్పటికి ఇస్తాడు మనకు తెలియదు. 5 ఏళ్ళు పడుతుందో 6 ఏళ్ళు పడుతుందో మనకు తెలియదు. అప్పటికి టెక్నాలజీ ఎంత మారిపోయి ఉంటుంది అది. కాబట్టి మరి వాడి భరోసా మనం కూర్చున్నామంటే మన పరిస్థితి ఏమవుతుంది? అది ఆల్టర్నేట్ చూసుకుంటున్నాం మనం. అందుకని ప్రభుత్వ కెపాసిటీ దాటిపోయిందని అర్థమైంది మనకి. ఇంకా ప్రైవేట్ రంగ సంస్థల్ని మనం బరిలోకి దించాము. వీళ్ళకి టైం టార్గెట్ ఉంటుంది, టైం ప్రెషర్ ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు అంతంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళు దాని లాభాలు లేకుండా కూర్చోలేరు. కాబట్టి వాళ్ళు దాని రిజల్ట్స్ చూపించక తప్పదు వాళ్ళు. సరే వాళ్ళు కూడా ఫెయిల్ అవుతే ఏంటి అన్న ఆర్గ్యుమెంట్ నేను దానికి సమాధానం చెప్పట్లేదు. కానీ జనరల్గా వాళ్ళకు ఆ టైం టార్గెట్స్, ఆ ప్రొఫెషన్సీ, ఆ ప్రొఫెషనలిజం అంతా ఉంటుంది. కాబట్టి హోప్ఫుల్లీ మహా అయితే కొద్దిగా చిన్న డిలే తోటి వీళ్ళు తయారు చేసి ఇవ్వగలరు అని నేను భావిస్తున్నాను. నేను అన్నిటికంటే కీలకమైందంటే మనకి ఈ టెస్టింగ్ కెపాసిటీ మన దగ్గర లేదు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ బర్నర్ టెస్టింగ్ కెపాసిటీ మనం అక్కడికి పంపించాలి. ఎక్కడికి మనకు రష్యాకి పంపించాలి. మనం ఈవెన్ కావేరీ కూడా అక్కడ పంపించి టెస్ట్ చేసాం. బహుశా ఈ కంపెనీలు ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు టెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీ అన్నది మన దేశంలో మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక అది ఒక ఎకోసిస్టమ్ తయారవ్వాలి. ఎకోసిస్టమ్ తయారవుతాయి. ఈరోజు మా పేరుకు మారుతి కారే కానీ నట్టు బోల్టు స్క్రూ కూడా మన దేశంలో తయారు చేసుకుంటాం. ఒకప్పుడు అన్ని జపాన్ నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు 100% భారతీయ ప్రోడక్ట్ అది. అలాగే ఇవి కూడా అంతే. దీన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి, దీన్ని ఆ టెక్నాలజీని, ఆ ఎకోసిస్టమ్ తయారు చేయడానికి మనం ప్రైవేట్ రంగ సంస్థని ఎంకరేజ్ చేస్తున్నాము. అటువంటి పెద్ద దిగ్గజాలు గోడ్రేజ్ కానీ మనకు ఎల్ఎన్టీ కానీ దీంట్లో బరిలో దిగారంటే అద్భుతాలు సాధించవచ్చు వాళ్ళు. రైట్ సార్.
ఈ వారం బ్రేవ్ హార్ట్లో ఆపరేషన్ సింధూర్లో ఎంతో వీరోచితంగా పోరాడిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ గారి గురించి తెలుసుకోబోతున్నాం. సార్, ఆపరేషన్ సింధూర్ గురించి మన న్యూస్ సెగ్మెంట్లో మీరు మొత్తం చాలా వివరంగా చెప్పారు. కానీ బ్రేవ్ హార్ట్లో ఈయన గురించి చెప్పాల్సి వస్తే ప్రత్యేకంగా ఈయన గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఆఫ్ కోర్స్ మనకు ఆపరేషన్ సింధూర్లో మన క్యాజువాలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ అయ్యాయి. రమారమి 8 మంది చనిపోయారు మన బ్రేవ్ హార్ట్స్. దాంట్లో ఈయన ఒకరు, దినేష్ కుమార్ శర్మ గారు. ఆయన చాలా వీరోచితంగా పోరాటం చేశారు. పూంచ్ ప్రాంతంలో మనకు తెలుసు, పూంచ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బార్డర్ సెక్యూరిటీ ఉందో అక్కడ 7వ తారీఖు అంటే 7th మే మనం ఎప్పుడైతే వాళ్ళ స్థావరాలను హిట్ చేశామో, వాళ్ళ స్థావరాలను హిట్ చేసిన తర్వాత వాళ్ళు బార్డర్ గన్స్ ఓపెన్ చేశారు. వాళ్ళు బార్డర్ గన్స్ ఓపెన్ చేసి ఫైరింగ్ మొదలుపెట్టారు. ఇది సడన్గా వచ్చినటువంటి పరిణామం. ఎందుకంటే మన మొత్తం ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సీక్రసీ మెయింటైన్ చేశాం కాబట్టి వెళ్ళి మనం సర్జికల్ స్ట్రైక్ చేసి మనం బాలాకోట్ మన మురిడ్కి కానీ లేకపోతే మనం బహావల్పూర్ కానీ ఇవన్నీ ప్రాంతాలు ఎందుకు కొట్టాం మనం. అది కొట్టిన తర్వాత అప్పుడు వీళ్ళకి తెలిసింది. కానీ మన సైన్యం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెసేజ్ ఇవ్వకుండా క్వైట్గా ఉన్నాం కాబట్టి వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు మన మీద ఫైరింగ్ మొదలుపెట్టారు. సడన్గా వీళ్ళు లేచి వీళ్ళు ఆ ఫైరింగ్ తట్టుకునేటువంటి ఒక ఆపరేషన్ చేయవలసి వచ్చింది. వీళ్ళు ఇమాజిన్ చేయకముందరే వీళ్ళ మీద ఫైరింగ్ చాలా రావడం మొదలుపెట్టింది. వీళ్ళు దాన్ని అబాండన్ చేసి పారిపోయి ఉండొచ్చు. కానీ ఈయన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ గారు ఆయన పొజిషన్స్ని వదలకుండా ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు ఆయన. కానీ అన్ఫార్చునేట్, ఎందుకంటే అది కాన్సన్ట్రేటెడ్ ఫైర్ కొట్టారు వాళ్ళు. చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి, వాటికి అన్ని డ్యామేజ్ అవుతుందని చెప్పి ఈయన మళ్ళీ కౌంటర్ ఫైర్ చేయడంలో అన్ఫార్చునేట్గా ఈయన చాలా స్ప్రింటర్స్ తగిలినాయి, దెబ్బలు తగిలినాయి ఆయనకు. ఆయనను కాపాడలేకపోయాము. అఫ్కోర్స్ మిగతా టీం అంతా కూడాను క్రమేపీ దాన్ని కౌంటర్ చేయగలిగారు. అక్కడ మళ్ళీ మనం దాన్ని కంట్రోల్ తీసుకోగలిగాం. బట్ అన్ఫార్చునేట్ ఆయన ఆ ఆపరేషన్లో ఆయన దెబ్బలు తగిలి చనిపోయారు ఆయన. మోస్ట్ లైక్లీ ఆయనకు ఇప్పుడు గ్యాలంటరీ అవార్డ్స్ కూడా ప్రకటిస్తారు వాళ్ళు. బహుశా రాబోయే రిపబ్లిక్ డేకి అంతా ఆయనకు అవార్డ్స్ కూడా ఇవ్వబోతారు, గ్యారంటీ అది. బట్ మనకు చనిపోయిన 8 మందిలో ఈయన ఒకరు. ఆయన బలిదానాన్ని మనందరం గౌరవిద్దాము. ఆపరేషన్ సింధూర్ మన అంత సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ పరివారము అతన్ని కోల్పోయారు. ఆయనకు వివాహమై 2 పిల్లలు ఉన్నారు ఆయనకు. ఈయన హర్యానా వాస్తవ్యులు. పల్వల్ అన్నటువంటి ఒక ప్లేస్లో ఆయన గ్రామం నుంచి వచ్చారు. ఆయన 1999లో ఆయన జన్మించారు. ఇప్పుడు 32 ఏళ్ళు ఆయనకు. కాబట్టి అటువంటి చిన్న వయసులోనే ఆయన చనిపోవడం, ఆ భార్యకు పిల్లలకు ఆయనకు దూరం అయిపోవడం అన్నది బాధాకరమైన విషయం. కానీ ఇటువంటి గొప్ప వ్యక్తుల బలిదానం వల్లే మనం మన దేశాన్ని రక్షించుకోగలుగుతున్నాము, శత్రువుని మనం కౌంటర్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఆయన ఆత్మ ఉత్తమ గతులు కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిద్దాం మనం. రైట్ సార్, నెక్స్ట్ మనం వెపన్ సెగ్మెంట్లోకి వెళ్తాము. ఈ వారం వెపన్ సెగ్మెంట్లో నిర్భయ్ అనే ఒక మిసైల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సార్, నిర్భయ్ మిసైల్ 2014 తర్వాత ప్రభుత్వం చాలా విషయాల్లో రక్షణ మన త్రివిధ దళాలకు సంబంధించి చాలా విభాగాల్లో దృష్టి సారిస్తూ వచ్చింది సార్. దాంట్లో ముఖ్యంగా మిసైల్స్ ఒకటని చెప్పచ్చా? పృథ్వీ, అగ్ని, నిర్భయ్, ఈవెన్ చిన్న చిన్న మిసైల్స్ అయినా సరే, QRSAM, ప్రళయ్, ఆకాష్. సో ఈ నిర్భయ్ అనేది దానికి ఒక ఉదాహరణ అనుకోవచ్చా సార్? మనకు మహానుభావులు ఆయన APJ అబ్దుల్ కలాం గారు, భారతరత్న. మిసైల్ మాయన ఊరికే పిలవలేదు. ఆయన ఆలోచన చేసినటువంటి ఆలోచన యొక్క ప్రతిఫలంగానే ఈరోజు మనం ఇవన్నీ చూస్తున్నాం. అప్పుడు మనం ఫోకస్ పెట్టి చాలామందిని కోరి ఆయన ఎంపిక చేసి వాళ్ళని ఆ పొజిషన్స్ పెట్టి వాళ్ళతో రీసెర్చ్ చేయించారు. అట్టర్ ఫ్లాప్ అయ్యాం మనం. మనం మిసైల్స్ వెళ్ళేవి కావు, దాని నావిగేషన్ తెలియదు మనకి, దాని మెటలర్జీ తెలియదు, దాని హీట్ రెసిస్టెన్స్ ఉండేది కాదు. మనం చిన్న ఏదో కొట్టుకునే వాళ్ళం, కానీ మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ వెళ్ళాలి, దాని స్టెల్త్ని కావాలి, దాని స్పీడు, ఇవన్నీ మనం చాలా సఫర్ అయ్యాం. కనీసం అంటే ఒక 20 సంవత్సరాల కృషి తర్వాత ఈరోజు మనం ప్రపంచంలోనే మిసైల్ టెక్నాలజీలో భారతదేశం మాస్టరీ మనం సంపాదించుకోగలిగాం. అందుకని ఫస్ట్ ఆయనకు మనం నివాళులు అర్పించాలి. ఆయన చేసినటువంటి ఈ యొక్క ఘనమైనటువంటి ఈ ప్రాజెక్టు, ఈ ఫోకస్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఈరోజు మనం ఇంత శక్తిగా ఎదగలిగాం. దీంట్లో ఇందాక నువ్వు చెప్పినట్టు చాలా మిసైల్స్ ఉన్నాయి. బేసిక్గా దాంట్లో దాన్ని కేటగరైజ్ చేయాలంటే, ఒకటి మనకు డిఫెన్సివ్ మిసైల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు అక్కడి నుంచి కొడుతున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి ఉన్నటువంటి మిసైల్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఆకాష్ లాంటివి, ఇవి కౌంటర్ చేస్తాయి. అలాగే కొన్ని ఆఫెన్సివ్ మిసైల్స్ ఉంటాయి మనకు, అగ్ని, పృథ్వీ, ఇవన్నీ ఆఫెన్సివ్ మిసైల్స్.
ప్లస్ దాంట్లో కూడా మళ్ళీ క్రూజ్ మిసైల్స్ ఉంటాయి, మళ్ళీ దాంట్లో బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి. బ్యాలిస్టిక్ అనేది ఆఫ్కోర్స్ మనకు తెలుసు ట్రెజెక్టరీ ఉంటుంది, దాన్ని వెళ్ళి కొడతాం. ప్యూర్ బ్యాలిస్టిక్ అనేది ఇప్పుడు లేవు. ప్యూర్ బ్యాలిస్టిక్ను కూడా మనం క్రమేపీ దాన్ని అట్లీస్ట్ కొంత ఫేజ్లో మనం దాన్ని మానిటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనకు ఉంది. అది క్రూజ్ ఆఫ్కోర్స్ మనకు తెలుసు, అది క్రూజ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దాన్ని క్రూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకు లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఉన్నాయి, దాంట్లో మనకు మల్టిపుల్ ఎంట్రీ కొట్టగలిగినటువంటి అగ్ని లాంటివి MIRV టెక్నాలజీస్ ఉన్నాయి మనకు. వాటిల్లో భాగంగానే ఈ నిర్భయ్ అన్నది, నిర్భయ్ అని పేరు తెలుస్తుంది, భయం లేనటువంటిది అని. ఇది సబ్సానిక్. ఇంతవరకు మనకు సూపర్సానిక్, హైపర్సానిక్ గురించి మాట్లాడాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ ఇస్ సూపర్సానిక్. హైపర్సానిక్ ఇంకా మనం దానికి పేరు పెట్టలేదు, ఇంకా టెస్ట్ అయిపోయింది అది. మోస్ట్ లైక్లీ దానికి ఏదో పేరు పెడతాం మనం, బట్ ఇంకా హైపర్సానిక్ మనం ఇంకా బరిలో దించలేదు. సక్సెస్ మనకు ఆ టెక్నాలజీ ఉంది, మనం ప్రూవ్ చేసాము, బట్ దాని ఓన్లీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ మాత్రమే అది బరిలో దిగుతుంది. బట్ బ్రహ్మోస్ మాత్రం ఆల్రెడీ మనం సూపర్సానిక్ మిసైల్ మంది. ఇప్పుడు సబ్సానిక్ అంటే మ్యాక్ 1 కంటే తక్కువ, మ్యాక్ 0.7, 0.8 ఆ రేంజ్లో వెళ్ళేటువంటి మిసైల్ ఇది. మరి సూపర్సానిక్నే వాళ్ళు కౌంటర్ చేయగలరు అన్నప్పుడు మరి సబ్సానిక్ ఎందుకు అని పెద్ద ప్రశ్న వస్తుంది. దానికి కూడా దానికి కావాల్సినటువంటి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ దీని కౌంటర్ పార్ట్ అమెరికాలో చూస్తే టామాహాక్ మిసైల్. టామాహాక్ మిసైల్ వాళ్ళు ఎక్కడో సముద్రంలో ఉండి వాళ్ళు ఫైర్ చేశారు. ప్రతిదీ అంతంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అడ్వర్సరీ ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో దాచిపెట్టుకున్నాడు, లేదా ఇక్కడ ఉన్నాడు, వాళ్ళని ఫైర్ చేయాలంటే మనం సూపర్సానిక్ మిసైల్ పెట్టి అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సబ్సానిక్ అనేసరికి దానిలో చాలా కాస్ట్ దానికంటే చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఖర్చుతో పోయేదానికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని అప్లికేషన్స్ దీనికి ఉన్నాయి. కాబట్టి సబ్సానిక్లో మనం అటువంటిది సాధించాం. సో టామాహాక్ మిసైల్ కంటే కూడా ఇది ఎఫిషియెంట్గా ఫైర్ చేయగలదు. 1000 కిలోమీటర్స్ దాకా కొట్టగలదు. 1000 కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఇది 3 కూడా ల్యాండ్ బేస్డ్, ఎయిర్ బేస్డ్ అండ్ సీ బేస్డ్ 3 కూడా కొట్టగలిగిన కెపాసిటీ దీనికి ఉంది నిర్భయకి. దీంట్లో కూడా మనం ఏంటంటే దానిలో అఫ్కోర్స్ దానికి కొంత గ్రౌండ్ హగ్గింగ్ లెవెల్లో వెళ్తుంది. గ్రౌండ్ హగ్గింగ్ అనేసరికి మనకి ఏమవుతుందంటే 300-350 కిలోమీటర్ల దారంగానే మీకు కర్వేచర్ వస్తుంది. మామూలుగా మనం ఇక్కడ నుండి చూసామంటే బహుశా ఒక 25 కిలోమీటర్ల తర్వాత మనకు కర్వేచర్ ఉంటుంది కానీ కనిపించదు. ఆకాశంలో ఎగిరితే కనుక హొరైజన్ పెరుగుతూ ఉంటుంది అది. కాబట్టి ఇంకా ఒక విధమైనటువంటి ఈరోజు మేజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తున్నటువంటివి, మన కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తున్నట్టు చూసామంటే ఒక 300 కిలోమీటర్ రేడియస్ మనకు కనిపిస్తుంది. కానీ అంతకంటే ఉన్నది అఫ్కోర్స్ అది బియాండ్ విజువల్ రేంజ్. ఇది పైకి వెళ్ళిందంటే రెడార్లో దొరుకుతుంది వాళ్ళకి. రెడార్ సబ్సానిక్ కాబట్టి ఈజీగా షూట్ డౌన్ చేయొచ్చు. అందుకని గ్రౌండ్ హగ్గింగ్ వెళ్తుంది. గ్రౌండ్ హగ్గింగ్ వెళ్ళిందంటే 25-30 కిలోమీటర్స్ దూరం చూడలేము మనం. ప్లస్ ఫైర్ చేస్తే నార్మల్గా ఎలా ఉంటుంది, ఆ ఫైర్ కెపాసిటీ పోతూనే ఉంటుంది ముందుకి. బట్ ఇది కర్వేచర్తో పాటు వెళ్ళాలి. అంటే దాని ఫైరింగ్ టెక్నాలజీ ఏమి ఉండాలి దానికి. వాళ్ళ రెడార్ చిక్కకూడదు, సబ్ రెడార్ వెళ్ళాలి. ప్లస్ ఫైర్ చేస్తే కనుక ఒక ట్రాజెక్టరీలో వెళ్ళి పడడం కాదు, వెళ్ళేది కూడా కర్వేచర్ని చూసుకుంటూ వెళ్ళాలి. 1000 కిలోమీటర్స్ వెళ్తుందంటే ఎక్కడో కదా హైపర్బోల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఏం లేకుండా కొట్టగలిగిన కెపాసిటీ. అంటే ఎంత టెక్నాలజీ ఉండాలి దీంట్లో. సబ్సానిక్ అయినా కానీ అంత టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీ అన్ని పెట్టి దీన్ని మనం ఫైర్ చేస్తున్నాం. దీంట్లో 2 ఉన్నాయి. కన్వెన్షనల్ వార్ హెడ్ పెట్టచ్చు, న్యూక్లియర్ వార్ హెడ్ కూడా పెట్టచ్చు, 2 పెట్టచ్చు. అందుకని ఇది కొన్ని డిప్లాయ్మెంట్స్ చాలా కీలకంగా ఉంటుంది అది. అన్నీ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు వాళ్ళ HQ-9 మనం టేక్ డౌన్ చేసేసాం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని బ్రేక్ చేసాం. తర్వాత దానికి హైపర్సానిక్ మిసైల్ వాడవలసిన అవసరం ఏమీ లేదు. దాన్ని కౌంటర్ చేయడానికి వాడికి కెపాసిటీ లేదు, వాడికి గుడ్డివాడు అయిపోయాడు వాడికి. ఎప్పుడైతే ఎయిర్ డిఫెన్స్ మనం నాక్డౌన్ చేసామో సబ్సానిక్ చాలు మనకి. మనం పెద్ద పెద్ద అస్త్రాలు ఖర్చు పెట్టింది వాడక్కర్లేదు. అప్పుడు మనం ఏం కొట్టినా కానీ మనం కొట్టచ్చు. కాబట్టి ఆ దృష్ట్యా నిర్భయ అనేది చాలా కీలకమైనటువంటి మిసైల్, మన అమలు పదలో ఉన్నటువంటిది. ఇది అఫ్కోర్స్ చాలా కాలమైన డిప్లాయ్ అయింది. వర్షన్స్ వస్తూనే ఉంటాయి, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ డిప్లాయిడ్. దీన్ని మనం బోత్ చైనీస్ ఫ్రంట్ అండ్ పాకిస్తాన్ ఫ్రంట్ రెండిట్లో కూడా మనం డిప్లాయ్ చేసి పెట్టాం దీన్ని. రైట్ సార్, నెక్స్ట్ మనం కంపెనీ సెగ్మెంట్లోకి వెళ్దాము. ఈ వారం కంపెనీ సెగ్మెంట్లో భైరవ్ రోబోటిక్స్ అనే ఒక సంస్థ కూర్చొని తెలుసుకోబోతున్నాం. సార్, భైరవ్ రోబోటిక్స్ అంటే కంపెనీ సెక్షన్ ఈ మొదలెట్టిన తర్వాత హైదరాబాద్ బేస్డ్, తమిళనాడు బేస్డ్, మహారాష్ట్ర ఇలాగ అంటే మెట్రోపాలిటన్ కానివ్వండి, చాలా పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నవే కాకుండా ఇది చాలా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో నిజానికి ఉంది. అంటే టెక్నాలజీని రక్షణ విభాగానికి సంబంధించిన సంస్థలు 2 టైర్ 3rd టైర్ ఈ నగరాల్లో కూడా వ్యాపించి అనడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చా సార్? తప్పకుండా, ఇది చాలా, అందుకనే మనం దీన్ని సెక్షన్లో పెట్టాం. మనము కాకినాడలో ఉన్నది ఈ కంపెనీ భైరవ్ రోబోటిక్స్. ఇది రామకృష్ణ కొమ్మూరి అన్నటువంటి ఆయన ఇంజనీర్, ఆయన చాలా 25 ఏళ్ల పైబడి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన స్టార్ట్ చేశారు. ఇది
2023-24లో ఆయనకు మల్టిపుల్ కంపెనీ స్టార్ట్ చేశారు. రోబోటిక్స్ అర్థమవుతుంది, రోబోటిక్స్ వాళ్ళు ఏం చేయగలరు. దీంట్లో కీలకంగా 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక ప్రోడక్ట్, మొదటి ప్రోడక్ట్ ఏంటంటే UGV అంటారు, అంటే అన్మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ తెలుసు మనకు, UAVs మన డ్రోన్స్ అంటాం, అవి తెలుసు. అలాగే మనం డిఫెన్స్ రౌండప్లో అన్మ్యాన్డ్ వాటర్ వెహికల్స్, అండర్ వాటర్, ఓవర్ ద వాటర్, ఇవి కూడా చర్చించాం. కానీ ల్యాండ్ వెహికల్స్ గురించి చాలా తక్కువ చర్చించాం మనం. దాంట్లో భాగంగా ఈ ప్రోడక్ట్ వాళ్ళు చేయగలుగుతున్నారు. ఆ ప్రోడక్ట్ పేరు శ్వనా అని పేరు పెట్టారు. శ్వనా అన్నది ఇట్ ఇస్ లైక్ ఏంటంటే ఒక రాబోట్ లాంటిది. అది దాంట్లో సెన్సార్స్ ఉంటాయి, విజువల్ ఉంటుంది, అది దాన్ని అక్కడ శబ్దాలు వినగలదు అది. కాబట్టి ఆ రాబోట్ వెళ్ళిందంటే కనుక ఎక్కడ మనిషి వెళ్తే మనకు ప్రమాదం ఉంటుంది అనుకుంటాం, అక్కడ దీన్ని డిప్లాయ్ చేయొచ్చు. అది వెళ్ళి అక్కడ ఏదైనా ఆపరేషన్ చేసి రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఏదో బాంబు ఉంది, లేదా అక్కడ ఏదో మనకు ల్యాండ్ మైన్ ఉంది, అక్కడ ఏముందో మనకు తెలియదు, ఇటువంటి ప్రదేశాలకి మనిషి వెళ్తే రిస్క్ అనుకున్న దగ్గర ఇవి డిప్లాయ్ చేయొచ్చు. సో అటువంటి టెక్నాలజీ వీళ్ళు పెట్టారు. ఆఫ్ కోర్స్ సివిలియన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఏదో ఎయిర్పోర్ట్లో మనం వెళ్ళి చెక్ చేయాలి, అక్కడ ఫర్ ఇన్స్టెన్స్ ఏదో ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది, అక్కడ మంట మండుతున్నప్పుడు మన దగ్గరికి వెళ్ళలేం. కాబట్టి ఇదైతే వెళ్ళగలదు, సెన్సర్స్ చూసి అక్కడ ఏమేమి ఉన్నాయో ఫోటోగ్రాఫ్ ఇవ్వగలదు, ఫీడ్ ఇవ్వగలదు, ఇవన్నీ కూడా చేయగలదు. సో అలాగే మనకు ఈవెన్ డిఫెన్స్ రంగంలో కూడా ఎనిమీ మూవ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏం చేయగలరు, ఇవన్నీ చూడగలదు. దాని సెన్సర్ పర్సెప్షన్స్ అని చాలా బాగా పెట్టారు వీళ్ళు. అందుకని వాళ్ళ అంటే ఒక కాకినాడలో ఉన్న కంపెనీ ఇంత అద్భుతమైనటువంటి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారంటే, ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు మనకు పట్టణాల్లోనే ఉండాలని ఎక్కడా రూల్ లేదు. టెక్నాలజీ మనకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బికాస్ ఒకసారి టెక్నాలజీ తెలిసిందంటే ఎక్కడైనా చేయొచ్చు మనం. ప్లస్ ఏంటంటే మనకు ఆల్రెడీ సిటీస్లో బాగా కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి మనం Tier 2, Tier 3, Tier 4 సిటీస్లోకి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. Tier 4 సిటీలో వీళ్ళకి ఏముంటుందిలే అని మనం కొట్టిపాడడానికి వీల్లేదు. అక్కడ కూడా ఇంత అద్భుతమైన ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా మనం ఈ కంపెనీ ద్వారా మనం చూడొచ్చు. రెండవది వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే చాలా కీలకంగా రక్షక్ అని ఒకటి ఉంది. ఇదేం చేస్తుందంటే మనకు గన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా ఫైర్ చేసేటువంటి గన్స్ ఉంటాయి. అవి నార్మల్గా మాన్యువల్గా మనుషులు కొట్టేటువంటి గన్స్ ఉంటాయి. దానిని వీళ్ళ రక్షక్ అన్నటువంటి టెక్నాలజీ దాంట్లో పెట్టగలిగితే కనుక మనిషి లేకుండా అదే ఫైర్ చేయగలదు. సో రిమోట్గా దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. దాని యొక్క సెన్సార్స్ పెట్టుకుని దాన్ని, అంటే ఆఫ్కోర్స్ ప్రజలకు అర్థం చేసుకుంటే బ్లూటూత్ లాంటిది అనుకుందాం కదా సార్. బ్లూటూత్ కాదు, ఎందుకంటే ప్రోటోకాల్ టెక్నాలజీస్ బాగా ఉంటాయి. కాబట్టి రిమోట్గా దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఎక్కడి నుంచి ఫైరింగ్ వస్తుంది, వాళ్ళకి శాటిలైట్ కానీ రెడార్ కానీ తెలిసి వాళ్ళు కనుక దాన్ని ఫైర్ చేశారంటే ఆ స్పాట్ని వాళ్ళు పేల్ చేయొచ్చు. అంటే ఆబ్వియస్లీ చిన్న చిన్న పిస్టల్స్ కాకుండా కొంచెం పెద్ద గన్సే ఉంటాయి, మెషిన్ గన్స్, అసాల్ట్ రైఫిల్స్ లాంటి అనుకోవచ్చు. అసాల్ట్ పెద్ద గన్స్ అవి ఉంటాయి. అవి వాటిని అక్కడ పెట్టేసి స్టాండ్ అలోన్ పెట్టేసి దూరం నుంచి మనం రిమోట్గా హ్యాండిల్ చేయొచ్చు. ఒకవేళ దాని మీద దాడి జరిగి దానికైనా ధ్వంసం చేస్తే కూడా వ్యక్తులకి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఓన్లీ ఆ ఇన్స్ట్రుమెంట్ వర్క్ చేయగలదు. కాబట్టి అటువంటి 2 ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు వీళ్ళు. బట్ రాబోయే రోజులు ఇంకా కొత్త ప్రోడక్ట్స్ వస్తాయని నేను భావిస్తున్నాను. ప్లస్ మన రక్షణ రంగానికి సంబంధించి ఈ ప్రోడక్ట్స్ని మన వాళ్ళు డిప్లాయ్ చేస్తారు అని నేను భావిస్తున్నాను. ప్రస్తుతానికి ఇంకా వీళ్ళు రక్షణ రంగానికి ఇవ్వలేదు, చర్చలు జరుగుతున్నాయి, దాన్ని చూశారు, మన మంత్రులు కూడా చూశారు. బట్ రాబోయే రోజుల్లో క్రమేపీ వీళ్ళు సివిలియన్ అండ్ డిఫెన్స్ పర్పసెస్ ఇద్దరికి కూడాను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకొస్తారని, ఆ కంపెనీ మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా చాలా ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ప్రపంచంలో మనకు ఒక గౌరవము, గర్వము ఈ 2 కలిగించే దిశగా ఈ కంపెనీ ఉండబోతోందని ఆ కంపెనీ యజమాని రామకృష్ణ గారికి, వాళ్ళ సిబ్బందికి, వీళ్ళందరినీ కూడా మనం అభినందనలు తెలుపుదాం. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో విలువైన సమాచారాన్ని నాసిస్టో ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. చూశారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నాసిస్టో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.